ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం అండి. ఫస్ట్ ఏం చెప్పారు? ఉదయాన్నే లెగమన్నారు డాక్టర్ గారు కదా! అంటే అందరూ లెగుస్తున్నారు అనుకుంటున్నాం. సో, చెప్పండి, మీరు సిగ్నల్ ఇచ్చేది చెప్పండి. చేస్తున్నారా? పొద్దున్నే లెగుస్తున్నారా? ఎక్సలెంట్. థమ్స్ అప్ ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దున్నే లేచి సూర్యభగవాన్ని నమస్కరించుకొని చక్కగా మనకు కొంచెం చెమట పట్టేదాకా మనం ఆ సూర్యకిరణాలు మన మీద పడేటట్టు చూసుకున్నారనుకోండి, ఇక ఎటువంటి టాబ్లెట్ అవసరం లేదు. ఎందుకు? విటమిన్ డి గురించి. ఓకేనా? సో, అది లేకపోతే గనక మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదండి. ఇప్పుడు మనుషులు గాని, జంతువులు గాని, వృక్షాలు గాని, పక్షులు గాని అన్నీ కూడా సూర్య భగవాన్ మీద ఆధారపడి పెరుగుతా ఉంటాయి కదా! మనందరికి తెలిసేది. సో, విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అండి. సో, అందువల్ల పొద్దున్నే లెగిసి చక్కగా సూర్యభగవాన్ని నమస్కరించుకొని మనం ఒక 40 మినిట్స్ చక్కగా నడిసి చెమట పట్టేటట్టు చూసుకోండి. ఎందుకంటే లాట్ ఆఫ్ కెమికల్ వేస్ట్ అంతా కూడా చెమట రూపంలో కూడా బయటకు వచ్చేస్తదండి. ఓకే. అయన్నీ డాక్టర్ గారు చెప్పారు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడే మనం పొద్దున్నే లెగుస్తాం, నడుస్తాం. చక్కగా ఉంటుంది. ఎందుకంటే రాను ఇక మనకి శీతాకాలం వస్తది గదా! ఇప్పుడు వర్షాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఎంత చెమట పడితే అంత మంచిదండి. శీతాకాలంలో ఎస్పెషల్‌గా. ఓకే. తర్వాత నైటు మంచినీళ్ళు తాగమని చెప్పారు. థాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మంచినీళ్ళకి ఆల్టర్‌నేటివ్ ఏదీ లేదండి. అందుకని తప్పకుండా డాక్టర్ గారు చెప్పినట్టు మినిమమ్ ఒక 3 లీటర్స్ మంచినీళ్ళు అందరూ తప్పకుండా తీసుకోండి. సైనస్ ఉన్నోళ్ళు వేడి నీళ్ళు తాగండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. ఓకే. అండ్ తర్వాత నైట్ మటుకు డిన్నర్ మర్చిపోకుండా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ కూడా చక్కగా సీమ్‌లెస్‌గా జరిగిపోద్దండి. మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. ఏ డాక్టరు మనకు హెల్ప్ చేయడు. ఇంట్లోళ్ళు కూడా ఎవరు హెల్ప్ చేయరు. ఎవరి ఆరోగ్యం వాళ్ళే చూసుకోవాలండి. ఓకే. అందువల్ల కంపల్సరీగా మనం ఇయన్నీ కూడా పాటిస్తూ ఉండాలండి. డాక్టర్ గారు చెప్పినయి ఎప్పటికప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటూ ఏం చెప్పారు అనేది ఒక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్‌లో పెట్టేసారనుకోండి, ఇక మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుండిపోద్ది. ఎందుకంటే రోజు చేసేయి గదా! అలాగే డాక్టర్ గారు పొద్దున ఒక జ్యూసు, సాయంకాలం ఒక జ్యూసు తాగమని చెప్పారు. మీరందరూ కూడా తాగుతున్నట్టు నాకు గూగుల్ ఫార్మ్‌లో చాలా మంది ఫిలప్ చేసినయి నేను చూసాను. చాలా మంది పాటిస్తున్నారు. చక్కగా మార్నింగు పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూసు. కుదిరితే రాత్రిపూట ఒక 3 స్పూన్లు ఒక గ్లాసు నీళ్లు తవుడు యేసుకొని నానబెట్టి పొద్దున్నే ఆ నీళ్లు వడగొట్టి పొద్దున్నే చక్కగా ఆ నీళ్లతో పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ చేసుకున్నారనుకోండి అద్భుతంగా ఉంటుంది. ఈ తవుడనేది చాలా మంచిదండి మనకి. బి కాంప్లెక్స్. తర్వాత ఎవరికన్నా పొట్టలో అల్సర్ ఉన్నా, లేతే మౌత్‌లో అల్సర్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి. ఈజీగా తగ్గిపోతాయి. ఓకేనా? సో, తవుడు నీళ్ళతో పొద్దున పూట ఆ జ్యూస్ చేసుకొని, చక్కగా నిమ్మకాయ కొంచెం పిండుకొని, లేతే ఉసిరికాయ అన్నా యేసుకొని, ఏదో ఒకటి చేసుకొని, జ్యూస్ చేసుకొని, షుగర్ లేనోళ్ళైతే 1 ఆర్ 2 స్పూన్స్ చక్కగా తేనె కూడా యేసుకొని తాగొచ్చండి. ఓకే. ఈ రకంగా ఉదయం, సాయంత్రం మునగాకు, కరివేపాకు సాయంకాలం చేసుకుంటూ, ఈ 2 జ్యూసులు తప్పనిసరిగా తాగండి. పెందలకాడ తినడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు 7:30 అయిపోయిందండి. డాక్టర్ నవీన్ సిద్ధార్థ్ ఈరోజు అద్భుతమైన క్లాస్ చెప్తారు. మనందరం ఇందాం. ఓకే. ఓ ఓకే అండి. నాలుగు
ఉమ్. అందరికీ నమస్కారం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తం మీద ప్రతి ఒక్క సంవత్సరం సుమారుగా 18 కోట్ల మంది గుండె వ్యాధితో చనిపోతున్నారు. ఈ రకరకాల గుండె వ్యాధులతో చనిపోయే వాళ్ళలో ప్రతి 5గురిలో 4 హార్ట్ అటాక్ మూలంగానే చనిపోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తులందరూ మీకు బాగా తెలిసిన వాళ్ళే. వీళ్ళందరూ చనిపోవడానికి కారణం హార్ట్ అటాక్. పబ్లిక్ లో ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అదేంటంటే ఈ హార్ట్ అటాక్ గుండె జబ్బులన్నీ వయసు పైబడిన వాళ్ళకే వస్తాయి, పెద్దవాళ్లలోనే ఈ గుండె జబ్బులు వస్తాయి అని. కానీ మన ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్తుందో తెలుసా? మన భారతదేశంలో ప్రతి సంవత్సరం వచ్చే హార్ట్ అటాక్స్ లో 50%, అంటే సగం హార్ట్ అటాక్స్ 50 ఏళ్ల లోపులో ఉన్న వాళ్ళలోనే వస్తున్నాయి. అంటే 27 years, 30 years, 35 years ఈ ఏజ్ వాళ్ళలోనే 50% హార్ట్ అటాక్స్ మన దేశంలో వస్తున్నాయని. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క రోజు 30 ఏళ్ళు కన్నా తక్కువ వయసున్న వాళ్ళు రోజుకి 900 మంది చనిపోతున్నారు. పబ్లిక్ లో ఇంకొక మిస్కన్సెప్షన్ కూడా ఏంటంటే ఫిట్ గా ఉంటాము, నేను చాలా ఫిట్ గా ఉంటాను, జిమ్కి వెళ్తాను, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తాను, నాకెందుకు గుండె జబ్బులు వస్తాయి, నాకెందుకు హార్ట్ అటాక్ వస్తుంది అని. కానీ ఇప్పుడు ఇతన్ని చూడండి. ఇతను ఎవరో తెలుసా? గంగోలీ. ఇతను మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ లాగా పనిచేశారు అంతకుముందు. ఇతనికి కూడా హార్ట్ అటాక్ వచ్చింది. ఫిట్నెస్ లెవెల్స్ ఈ హై లెవెల్లో మెయింటైన్ చేసిన వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అంటే మీరు బయట నుంచి చూడటానికి ఫిట్ గా ఉన్నారు అంటే లోపల ఉన్న మీ ఆర్గన్స్ హెల్తీగా ఫిట్ గా ఉన్నాయని గ్యారంటీ ఏమీ లేదు. అంటే హార్ట్ అటాక్ రావడానికి వేరే ఏదో కారణాలు ఉన్నాయి. ఈ హార్ట్ అటాక్ అసలు ఎందుకు వస్తుంది, ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి, మనం ఏం పనులు చేస్తే ఈ హార్ట్ అటాక్ మనకి రాకుండా ఉంటుంది, ఈ గుండె జబ్బుల నుంచి మనం దూరంగా ఎలా ఉండొచ్చు, ఈ రోజు క్లాస్ లో చూద్దాము. అసలు ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బాడీలో తల దగ్గర నుంచి కాళ్ళ వేళ్ళు దాకా ఉన్నాయన్ని సెల్స్, అంటే కణాలు. ఈ కణాలన్నీ బతుకున్నాయంటే వీటికి రెగ్యులర్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఉంది. కణాలు బతుకుండటానికి బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు ఉండాలి రెగ్యులర్ గా? ఎందుకంటే కణాలకి ఆక్సిజన్ కావాలి, మిగతా న్యూట్రియంట్స్ కావాలి. వాటిని బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఈ బ్లడ్ అందజేస్తుంది ఈ సెల్స్ కి. తర్వాత ఈ సెల్స్ దగ్గర తయారవుతున్న కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వస్తున్న బ్లడ్ తీసుకుని ఆ కార్బన్ డైఆక్సైడ్ మరియు మిగతా టాక్సిక్ మెటీరియల్స్ ని దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇలా బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్లే మన బాడీలో ఉన్న సెల్స్ మెయింటైన్ అవుతున్నాయి. మన చేతుల్లో, మన కాళ్ళల్లో ఉన్న సెల్స్ అయినా అంతే, మన తలలో ఉన్న సెల్స్ అయినా అంతే, మన హార్ట్ లోపల ఉన్న సెల్స్ అయినా అంతే. రెగ్యులర్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నంత వరకే అవి ప్రాణాలతో ఉంటాయి. మన హార్ట్ దేంతో తయారైంది అనుకుంటున్నారు? మజిల్స్ తో. కార్డియాక్ మజిల్స్ అంటారు. మన చేతుల్లో, కాళ్ళల్లో కూడా మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ ని స్కెలిటల్ మజిల్స్ అంటారు. అంటే బోన్స్ కి అటాచ్ అయి ఉన్న మజిల్స్ స్కెలిటల్ మజిల్స్ అన్నమాట. మన కాళ్ళల్లో, చేతుల్లో ఉంటాయి. ఇలానే వేరే కార్డియాక్ మజిల్స్ అనే మజిల్స్ తో మన గుండె తయారై ఉంది. దీనికి స్పెషాలిటీ ఏంటి అంటే మన చేతులు ఉన్నాయి, మన చేతుల్లో మజిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇవి? ఒక పక్కకు అలా ఉన్నాయి. మనం ఎప్పుడైనా దేన్నైనా పట్టుకోవాలన్నా, దేన్నైనా కదపాలన్నా అప్పుడు మాత్రమే వీటిని యూజ్ చేస్తున్నాం, అప్పుడు మాత్రమే ఈ చేతుల్లో, కాళ్ళల్లో ఉన్న మజిల్స్ వాడుతున్నాం. కానీ మన హార్ట్ లో ఉన్న మజిల్స్ అలా కాదు, ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటుంది. మన హార్ట్ బీట్ అంటారు, నిమిషానికి 74 సార్లు సుమారుగా హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది బ్లడ్ ని. ఎప్పటికప్పుడు ఇవి కదలికలో ఉండాలి అంటే వీటికి ఎనర్జీ కావాలి, గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ రెగ్యులర్ గా సప్లై ఉండాలి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కి ఎప్పుడు ఆగకూడదు.
చేతికి వచ్చి ఆగిన పర్లేదులే కానీ హార్ట్ మజిల్స్ కి ఎప్పుడైనా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన బాడీ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ వెజల్స్ ద్వారా జరుగుతుంది, అంటే ఆర్టరీస్ ద్వారా జరుగుతుంది. మన హార్ట్ మజిల్ కి కూడా కరోనరీ ఆర్టరీ అనే ఒక బ్లడ్ వెజల్ బ్లడ్ సర్క్యులేషన్ చేస్తూ ఉంటుంది. మన గుండె మజిల్స్ కి కరోనరీ ఆర్టరీ బ్లడ్ ని తీసుకొస్తూ ఉంటుంది. ఈ కరోనరీ ఆర్టరీ బ్రాంచెస్ లాగా డివైడ్ అయిపోతుంది. హార్ట్ మజిల్ సెల్స్ దగ్గరలోకి వెళ్లే కొద్దీ చాలా సన్నగా మారిపోతుంది. ఈ చాలా సన్నగా ఉన్న కరోనరీ ఆర్టరీలో ఏదైనా వెళ్ళి ఇరుక్కుందనుకోండి, అక్కడ బ్లాకేజ్ ఏర్పడుతుంది. మీరు దీన్ని వాటర్ వెళ్ళే పైప్ లాగా ఊహించుకోండి. ఒక వాటర్ పైప్ ఉంది. ఈ వాటర్ పైప్ క్లీన్ గా ఉందనుకోండి, లోపల ఏమి చెత్త లేకుండా వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ వాటర్ వెళ్ళే పైప్ లో ఏదైనా అడ్డం వెళ్ళి పడింది అనుకోండి, ఏదైనా వేస్ట్ మెటీరియల్ వెళ్ళి ఇరుక్కుంది అనుకోండి, ఈ వాటర్ ఏమవుతుంది, వాటర్ అంతా బ్లాక్ అయిపోతుంది. వాటర్ ప్రవహించలేదు, ముందుకెళ్ళలేదు. అలానే మన కరోనరీ ఆర్టరీ కూడా, ఈ కరోనరీ ఆర్టరీ కూడా ఒకవేళ బ్లాక్ అయింది అనుకోండి, ఏదైనా పార్టికల్ వచ్చి అక్కడ బ్లాక్ చేసింది అనుకోండి కరోనరీ ఆర్టరీని, ఈ ఆర్టరీ గుండెలో ఏ ఏరియాకి అయితే సప్లై అవుతుందో ఆ గుండెలో ఆ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఆక్సిజన్ ఉండదు, నెమ్మదిగా గుండెలో ఆ ప్రాంతం డ్యామేజ్ అవుతుంది. ఇది ఇంతే ఎక్కువసేపు కంటిన్యూ అయితే, ఎక్కువ నిమిషాల పాటు ఇంతే బ్లడ్ లేకుండా ఉంటే డ్యామేజ్ కాస్త ఆ టిష్యూ అంతా చనిపోతుంది కూడా. ఒకవేళ హార్ట్ మజిలే చనిపోతే ఇంకా హార్ట్ ఎక్కడ కొట్టుకుంటుంది, హార్ట్ ఇంకా బ్లడ్ ని పంప్ చేయడం ఆపేస్తుంది, ఆ పర్సన్ కూడా చనిపోతారు. ఇది హార్ట్ అటాక్ లో జరిగేది. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుంది అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, చెస్ట్ అంతా పెయిన్ఫుల్ గా ఉంటుంది. పెయిన్ ఎలా ఉంటుందంటే క్రషింగ్ పెయిన్ ఉంటుంది, అంటే చాలా ప్రెషర్ గా ఉంది, చాలా టైట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు చెస్ట్ లో బర్నింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఈ పెయిన్ వాళ్ళ షోల్డర్ లోకి వాళ్ళ చేతిలోకి కూడా స్ప్రెడ్ అవుతుంది. పెయిన్ మెడలోకి, ఈ జా ఏరియాలోకి, పళ్ళ ఏరియాలోకి కూడా స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళు ఈ ఏరియాస్ లో కూడా పెయిన్ ఫీల్ అవుతారు. తర్వాత వీళ్ళకి ఫెటీగ్ ఉంటుంది, చాలా ఓపిక లేకుండా ఉంటుంది, ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది, అంటే ఊపిరి పీల్చుకోలేకపోతూ ఉంటారు. ఇది ఊపిరి సరిపోదు అనమాట, వాళ్ళు ఎంత పీల్చుకుందామని ట్రై చేసినా గాలి ఆడట్లేదు అన్న టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ అన్ని హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ఆ పర్సన్ కి ఎక్స్పీరియన్స్ అవుతారు. అసలు ఈ పర్సన్ కి హార్ట్ అటాక్ వచ్చే ప్రాసెస్ ఎక్కడ మొదలైంది? నేను ఇందాక ఈ పర్సన్ కి హార్ట్ కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీలో ఒక పార్టికల్ వచ్చి బ్లాక్ చేసింది అని చెప్పాను. ఈ పార్టికల్ ఏంటి, ఎందుకు వచ్చి బ్లాక్ చేసింది, ఇదే మనకు అర్థం అవ్వాలంటే ముందు స్టెప్స్ ఏం జరుగుతాయో చూద్దాం. ఈ హార్ట్ అటాక్ అనేది మొత్తం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే చాలా సింపుల్ గా చెప్పేయాలంటే, మన బాడీ బ్లడ్ వెజల్స్ 3 లేయర్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇది మన బ్లడ్ వెజల్ అయితే దీని వాల్ లో 3 లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్ లో దీని వాల్ తయారవుతుంది. దీన్ని అన్నిటికన్నా లోపల వైపు ఉన్నది ఏంటంటే ఎండోథీలియల్ సెల్స్ తో దీని లోపల ఉన్న లేయర్ ఫామ్ అవుతుంది. ఈ మన బ్లడ్ వెజల్ లో ఉన్న లోపల ఉన్న లేయర్ డ్యామేజ్ అవ్వటమే ఈ హార్ట్ అటాక్ అనేది రావడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. నాకు ఈ రోజు హార్ట్ అటాక్ వచ్చింది అంటే దీని ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే కొన్ని సంవత్సరాల ముందే స్టార్ట్ అయిపోయింది. కొన్ని సంవత్సరాల ముందు నా బ్లడ్ వెజల్స్ లో ఎక్కడో ఎండోథీలియం డ్యామేజ్ అయింది ఫ్రీ రాడికల్స్ వల్ల. ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఉన్న బ్లడ్ వెజల్ లో లోపల ఉన్న లేయర్ ని డ్యామేజ్ ఎప్పుడైతే చేస్తాయో, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే వాటర్ పైప్ లాగా చూడండి. వాటర్ పైప్ లో లోపల ఉన్న లేయర్ డ్యామేజ్ అయ్యి క్రాక్స్ తయారైనాయి. మన బ్లడ్ వెజల్ లో కూడా లోపల లేయర్ డ్యామేజ్ అయ్యి క్రాక్స్ తయారైనాయి, అంటే మధ్యలో గ్యాప్స్ తయారైనాయి. మన బ్లడ్ లో చాలా రకాల సెల్స్ ఉంటాయి. ఆర్బిసి వెళ్తూ ఉంటాయి, డబ్ల్యూబిసి వెళ్తూ ఉంటాయి, చాలా రకాల ప్రోటీన్స్ వెళ్తూ ఉంటాయి, మినరల్స్ వెళ్తూ ఉంటాయి, హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఇలాంటి కొలెస్ట్రాల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఇలాంటివి వీటిల్లో ఎల్డిఎల్ అనేది గ్యాప్స్ అని చెప్పాను కదా, క్రాక్స్ తయారైనాయి కదా, ఆ డ్యామేజ్ అయిన క్రాక్స్ లోపలికి ఈ ఎల్డిఎల్ దూరిపోతుంది. బ్లడ్ ఫ్లోలో వెళ్తున్న ఎల్డిఎల్ ఆ క్రాక్స్ లోపలికి దూరిపోతుంది. అది దూరిపోయిన తర్వాత ఏమవుతుంది, నేను ఎలాగో ఎల్డిఎల్ అని ఇప్పుడు ఎత్తాను కాబట్టి ఇప్పుడు నేను దీని గురించి కంప్లీట్ గా చెప్తాను. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని చాలా మంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇలా బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉండవు. మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంది అంటే దానికి ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి అది ఉంది. ఎల్డిఎల్ ఉంది అంటే దానికి ఒక పని ఉంది కాబట్టి మన బాడీలో అది ఉంది. ఒకవేళ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నాం కదా, అది ఒకవేళ పొరపాటున మన బాడీలో లేదనుకోండి, మనమే లేము, మనం చనిపోతాం. ఎల్డిఎల్ పని ఏంటి అంటే లివర్ దగ్గర ఎల్డిఎల్
టైంలో ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ మన బ్లడ్ లో వాటర్ కరిగి ఉన్న కొలెస్ట్రాల్ తీసుకు ఇప్పుడు డ్యామేజ్ చేసినాయో మన బాడీలో ఫారెన్ ఏదైనా అన్వాంటెడ్ ఈ డబ్ల్యూ ఎత్తుక్కుంటూ తయారైంది కదా, అదే క్రాక్ లోకి ఈ వైట్ బ్లడ్ సెల్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? ఈ ఆక్సిడైజ్ అయిన ఎల్డిఎల్ ని మింగేస్తాయి. మింగేసి డైజెస్ట్ చేసుకుంటాయి. ఈ ఆక్సిడైజ్ అయిన ఎల్డిఎల్ ని ఈ వైట్ బ్లడ్ సెల్స్ డైజెస్ట్ చేసుకుంటే ఈ డబ్ల్యూబీసీ లో చేంజెస్ వస్తాయి. ఈ డబ్ల్యూబీసీ అలా ఏమవుతుంది? ఫోమ్ సెల్ లాగా మారిపోతుంది. ఫోమ్ సెల్ లాగా మారుతుంది అంటే దాని సైజ్ పెరిగిపోతుంది అని. ఈ డబ్ల్యూబీసీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఫోమ్ సెల్ లాగా. ఇలా కంటిన్యూస్ గా చాలా చాలా డబ్ల్యూబీసీ లోపలికి వెళ్తే లేదా గ్యాప్ లోకి ఎల్డిఎల్ ని ఆక్సిడైజ్ అయిన ఎల్డిఎల్ ని డైజెస్ట్ చేసుకుని ఫోమ్ సెల్స్ లాగా సైజ్ పెరుగుకుంటా మారిపోతాయి. ఇలా మారటం వల్ల ఏమవుతుంది? బ్లడ్ వెజల్ లో ఉన్న వాల్ థిక్నెస్ పెరిగిపోతుంది. ఈ వాల్ థిక్నెస్ వల్ల లోపలికి ఈ బ్లడ్ వెజల్ లోపలికి బల్జ్ లాగా లోపలికి వస్తుంది. మన బ్లడ్ లో ఇవి మాత్రమే కాకుండా కాల్షియం కూడా ఉంటుంది. ఈ గ్యాప్ లోకి కాల్షియం కూడా లోపలికి వెళ్ళి కాల్షియం కూడా డిపాజిట్ అవుతుంది అక్కడ. మన బ్లడ్ వెజల్ వాల్ మందంగా తయారవుతుంది. ఈ లోపల ఉన్న మెటీరియల్ అంతా తయారైందా, ఫోమ్ సెల్స్, కాల్షియం, ఎల్డిఎల్ ఇవన్నీ వాటన్నిటిని కలిపి ఏమంటారంటే ప్లేక్ అంటారు. లోపల ఒక ప్లేక్ తయారవుతుంది. అది ప్లేక్ తయారవటం వల్ల మన బ్లడ్ వెజల్ వాల్ మందంగా తయారైంది. ఇప్పుడు దాకా బానే ఉంది. పొరపాటున ఈ బ్లడ్ వెజల్ వాల్ లో ఉన్న ప్లేక్ రప్చర్ అయింది అనుకోండి, అంటే ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఊడిపోయింది అనుకోండి, ఊడిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లోకి వచ్చింది అనుకోండి, బ్లడ్ తో కలిసి ఈ ప్లేక్ కూడా ముందుకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు దాకా ఫ్లో అవుతుంది అంటే ప్లేక్ సైజు బ్లడ్ వెజల్ సైజ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు పర్లేదు. ఈ ప్లేక్ వెళ్తాయి కొద్దీ బ్లడ్ వెజల్ సైజ్ కూడా తగ్గిపోతుంది. ఈ ప్లేక్ పొరపాటున మన ఫ్లోలో ఈ హార్ట్ లోకి వెళ్ళింది అనుకోండి, హార్ట్ కి బ్లడ్ సప్లై చేసే కరోనరీ ఆర్టరీ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ కరోనరీ ఆర్టరీ బ్లడ్ వెజల్ చాలా సన్నగా మారిపోతాయి. నేను ఇందాక హార్ట్ టిష్యూ చనిపోతుంది. హార్ట్ అటాక్ రాదు. ఇంకోటి జరిగింది.
అంటే మన హార్ట్ అటాక్ లాగా మారుతుంది. చెప్తాను. డ్యామేజ్ చేస్తాయి. ఈ గ్యాసెస్ అన్ని ఆ 3 సార్లు అంటే మీరు సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన హార్మ్ఫుల్ గ్యాసెస్. దానివల్ల మీకు తెలియకుండానే 1 ఇయర్ 2 ఇయర్స్ మీరు ఎన్నాళ్ళ నుంచి వంట చేస్తున్నారు? 25 ఇయర్స్ నుంచి వంట చేస్తున్నారు అనుకోండి. అన్నాళ్ళుగా ప్రతి ఒక్క రోజు ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ కి మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. కాబట్టి మీరు దీన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఎక్కువ సార్లు రా డైట్ తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, సలాడ్స్ తీసుకోండి. అందులోంచి ఏ పొగ రాదు. మీరు ఏమైనా ఉడకబెట్టుకుని తినండి, దాంట్లోంచి కూడా ఇబ్బంది లేదు. స్టీమ్ తో కుక్ చేయండి, దాంతో కూడా ఇబ్బంది లేదు. అంతేగాని కళాయిలో నూనె పోసి వేయించటాలు, మార్చటాలు, వేపుళ్ళు, ఫ్రైలు ఇలాంటివి చేయకండి. అందులోంచి హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దీనికి ఇంకో కారణం ఏంటి అంటే, ఒకవేళ మీ ఇల్లు ఏదైనా ఫ్యాక్టరీకి దగ్గరలో ఉందనుకోండి, మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకోండి, అవి రోజు చాలా 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 టాక్సిక్ కెమికల్స్ ప్రతి ఒక్క రోజు రిలీజ్ చేస్తూ ఉంటాయి గాల్లోకి. ఆ గాలే మనం రోజు పీలుస్తూ ఉంటాము. ఆ ఫ్యాక్టరీస్ దగ్గరలో మీరు ఒకవేళ ఇల్లు రెంట్కి తీసుకుంటున్నారనుకోండి, ముందు ఆ ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి దూరంగా వచ్చేసేయండి. మీ హెల్త్ కన్నా ఇంకా ఏది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఆ ఫ్యాక్టరీస్ దగ్గరలో ఒకవేళ ఇల్లు ఉంటే, ఒకవేళ మీరు పొద్దున్నే బయటకు వచ్చి చూడగానే దూరంలో ఒక చిమ్నీ కనిపిస్తుంది అనుకోండి ఫ్యాక్టరీది, దానికి అర్థం ఏంటంటే మీరు ఉన్న ఇల్లు రైట్ ప్లేస్ లో లేదు. ఆ ఫ్యాక్టరీకి మీరు దూరంగా వచ్చేయండి. స్మోకింగ్ కాకుండా మన బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ చేస్తున్న రెండో కారణం ఏంటి అంటే ఆల్కహాల్. మన బ్లడ్ లో కంపోజిషన్ మన నేచురల్ గా ఎలా ఉందో అలానే ఉండాలి. బయట నుంచి ఏ కెమికల్స్ తీసుకొచ్చేసినా అది ఆ బ్లడ్ వెజల్ వాల్ కి డ్యామేజింగ్ గానే ఉంటుంది. మీరు ఆల్కహాల్ తాగారనుకోండి, ఆ ఆల్కహాల్ పేగుల లోపలికి వెళ్ళి పేగులన్నీ తీసుకెళ్లి ఆ ఆల్కహాల్ మొత్తాన్ని మీ బ్లడ్ లోనే కలిపేది. అప్పుడు బ్లడ్ లో ఆల్కహాల్ పర్సెంటేజ్ చాలా పెరిగిపోతుంది. ఆ కొత్తగా వచ్చి యాడ్ అయిన ఆల్కహాల్ అంతా మీ బ్లడ్ వెజల్ వాల్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆల్కహాల్ ఎంత తాగొచ్చు, ఎంతవరకు తాగొచ్చు అంటే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, 0%. బ్లడ్ లో 0% ఆల్కహాల్ ఉండాలి. మీరు బయట నుంచి 1% ఆల్కహాల్ కూడా బ్లడ్ లో తీసుకొచ్చి కలపద్దు. హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ దాకా ఇది వెళ్తుంది. కాబట్టి ఇలాంటి వ్యసనాలకి దూరంగా ఉండండి. ఇందాక సిగరెట్ స్మోకింగ్ కి దూరంగా ఉండండి, ఆల్కహాల్ కి కూడా చాలా దూరంగా ఉండండి. ఇవి అసలు మంచివి కాదు. ఆ పని చేసేటప్పుడు చాలా చిన్నగానే ఉంటుంది, కానీ జబ్బు మాత్రం చాలా పెద్ద పెద్ద జబ్బులను తీసుకొని వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. ఈ రెండు కాకుండా మన బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేసి హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్ కి కారణమవుతున్న మూడో విషయం ఏంటి అంటే హైపర్ టెన్షన్, అంటే హై బీపీ. బీపీ ఎక్కువ ఉంటాం, బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటాం, దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. ఒకవేళ మీరు హై బీపీతో కొన్ని ఇయర్స్ గా సఫర్ అవుతుంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది.
కాబట్టి మీరు మీ బ్లడ్ ప్రెషర్ని నార్మల్ లెవెల్కి తెచ్చుకోవాలి. ఎక్కువ ఉన్న బ్లడ్ ప్రెషర్ని నార్మల్ లెవెల్కి తెచ్చుకోవాలి. ఎలా ఎలా తగ్గించుకుంటారు? టాబ్లెట్ వేసి తగ్గించుకుంటారా? కాదు. మీకు హై బ్లడ్ ప్రెషర్ అసలు మీ బాడీలో ఎందుకు ఉంది అన్న కారణాన్ని ఎతికి ఆ కారణాన్ని మీ బాడీలోంచి తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? మీ బ్లడ్ ప్రెషర్ హై కల్లా నార్మల్కి వస్తుంది. టాబ్లెట్ వేసి సప్రెస్ చేయడం కాదు, రూట్ కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉండడానికి కారణం ఏంటి? మన బ్లడ్ వెజల్స్ లో బ్యారెల్ బ్యారెల్ ఎప్పుడు ఈ బ్యారెల్ అనుకోండి, జ్యూస్ తీసుకోండి.
నేను చెప్పాను కదా, ఏది సీడ్స్. omega 3 ఫ్యాటీ యాసిడ్ నానబెట్టుకో. దీని తర్వాత సన్ బాత్. అసలు సన్ బాత్ ఎలా చేయాలో డీటెయిల్డ్ గానే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మార్నింగ్ మరియు ఈవినింగ్ ఒక 15 minutes, 8:30 లోపల మార్నింగ్. ఈవినింగ్ టైం అయితే 5 నుంచి 5:15 మధ్యలో. కాస్త ఎండ మరీ ఎక్కువ ఉండకూడదు, అసలు లేదు అన్నట్టు కూడా ఉండొద్దు. షర్ట్ ప్యాంట్ తీసేసి ఏదైనా షార్ట్ వేసుకొని బాడీకి కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ రాసుకొని సన్కి ఫేస్ చేసుకొని 7.5 minutes కూర్చోండి. తర్వాత మళ్ళీ రివర్స్ తిరిగి వీపుని సన్కి ఫేస్ చేస్తూ ఒక 7.5 minutes కూర్చోండి. అలా పావుగంట పొద్దున పూట, పావుగంట సాయంత్రం పూట కూర్చోండి. మీకు మంచిగా మీ బాడీలో డి విటమిన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీ డి విటమిన్ మీ బాడీలో ప్రొడ్యూస్ అయితే ఈ డి విటమిన్ మీ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. ఈ సన్ బాత్ కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే, మీకు ఎప్పుడైనా చాలా ఎక్కువ బీపీ ఉంది అని మీకు అర్థమవుతుంది అనుకోండి, మీకు ఎప్పుడైనా ఆ ఫీలింగ్ వస్తుంది, అమ్మో బీపీ చాలా ఎక్కువ ఉంది అని. అప్పుడు ఏం చేయాలంటే, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్ ఉంటే ఐస్ క్యూబ్స్ దాంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఏదైనా చైర్లో కూర్చోండి, షర్ట్ తీసేసేయండి, ఐస్ క్యూబ్స్ ఒక క్లాత్లో పెట్టుకొని మీ నెక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వీపులో మధ్య భాగం దాకా ఈ ఏరియాలో ఐస్తో మసాజ్ చేయండి. ఐస్ క్యూబ్స్ అన్ని ఒక క్లాత్లో పెట్టేసి దాన్ని పైనుంచి కింద దాకా నెమ్మదిగా, రఫ్గా కాదు, నెమ్మదిగా స్మూత్గా పైకి కిందకి చేస్తూ ఐస్ని వీపుకి కాంటాక్ట్లో ఉంచేటట్టు చేయండి. దీన్ని ఐస్ మసాజ్ అంటారు, స్పైనల్ ఐస్ మసాజ్. దీనివల్ల కూడా మీ బీపీ లెవెల్స్ తగ్గుతాయి. మీకు ఎప్పుడైనా హై బీపీ ఉంది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఇలా ఐస్ మసాజ్ స్పైన్కి ఇవ్వడం ద్వారా కూడా మీ బీపీని నేచురల్గా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. మీరు దీంతో పాటు మెగ్నీషియంని కూడా తీసుకోవచ్చు. ఈ మెగ్నీషియం ఇందాక నేను చెప్పిన పొటాషియంతో కలిసి పనిచేస్తుంది. దేనికి అంటే మీ బ్లడ్ ప్రెషర్ని తక్కువ చేయడానికి. ఈ మెగ్నీషియం ఎందులో ఉంటుంది? ఇందాక నేను పాలకూర జ్యూస్ అని చెప్పానా, అదే పాలకూర జ్యూస్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. మీరు ఆ జ్యూస్ తాగినప్పుడు మీకు ఈ మెగ్నీషియం కూడా వచ్చేస్తుంది. ఈ మెగ్నీషియం అనే ఎలక్ట్రోలైట్ మీరు ఎప్పుడైతే సన్ బాత్ చేస్తారో మీకు అప్పుడు డి విటమిన్ మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డి విటమిన్ లెవెల్స్ మీ బాడీలో ఎక్కువ ఉంటాయి. ఈ మెగ్నీషియం అనే ఎలక్ట్రోలైట్ని మీ పేగుల్లోంచి చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటానికి అవుతుంది. కాబట్టి ఇందాక నేను చెప్పినవి అన్నీ కలిసి పనిచేస్తాయి. ఆ సన్ బాత్, ఆ పాలకూర జ్యూస్, ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. కాబట్టి అన్నీ కలిసి చేయండి. మీకు ఇంకా మెగ్నీషియం ఇంకా స్పెసిఫిక్గా కావాలి అంటే మీరు చియా సీడ్స్ తీసుకోవచ్చు, పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు. మీరు సన్ బాత్ తర్వాత కానీ సన్ బాత్కి ముందు కానీ ఒక 2 spoons పంకిన్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ తీసుకోండి. మీరు ఇవి ఆ జ్యూస్ తాగుతున్నారు కదా, ఇది పాలకూర జ్యూస్, ఆ పాలకూర జ్యూస్ తాగిన తర్వాత కూడా తీసుకోవచ్చు వీటిని. ఇలా పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా మీకు మెగ్నీషియం వస్తుంది. అది పొటాషియంతో కలిసి పనిచేసి మీ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. సరే, ఇది కూడా చేస్తున్నారు, ఇది కూడా బాగుంది. ఇది కాకుండా ఇంకేం చేయొచ్చు? మీ బ్లడ్ ప్రెషర్ని నార్మల్గా హెల్తీ లెవెల్స్లో ఉంచుకోవడానికి ఇంకేం చేయొచ్చు అంటే మీ బ్రీతింగ్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోవచ్చు. మీ బ్రీతింగ్ ప్యాటర్న్ మీ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎప్పుడైనా చాలా స్పీడ్గా గాలి పీలుస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది? మీ హార్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, మీ బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా గాలి పీలుస్తున్నారు, అప్పుడు మీ హార్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది, మీ బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది. ఇలా బ్రీతింగ్ ప్యాటర్న్ని మోడిఫై చేయడం ద్వారా మీ బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. మీరు ఏం పెట్టుకోవాలంటే 1 minute ఓన్లీ 6 breaths తీసుకోవాలి. అంటే 6 సార్లే గాలి తీసుకొని వదలాలి 1 నిమిషానికి. ఇది ఎలా అంటే 5 సెకండ్లు నెమ్మదిగా గాలి తీసుకుంటే 5 సెకండ్లు నెమ్మదిగా గాలి వదిలేయాలి. ఇలా 5 seconds ఇన్హలేషన్, 5 seconds ఎగ్జలేషన్.
సో ఇలా చేసినట్లయితే ఓన్లీ నిమిషానికి 6 బ్రెత్సే వస్తాయి. ఇలా స్లో బ్రీతింగ్ చేయడం ద్వారా మీరు నేచురల్ గానే మీ బీపీని తగ్గించుకోవచ్చు. ఇది మీరు ఒకసారి ఒక 5 మినిట్స్ చేసి వదిలేసేది కాదు. ఇలా స్లో బ్రీతింగ్ అనేది రోజు మొత్తం ప్రాక్టీస్ చేయాలి. మీరు ఫస్ట్ ఒక 5 మినిట్స్ మీరు కాన్షియస్ గా ఎఫెక్ట్ పెట్టి స్లోగా బ్రీత్ చేయాలి, స్లోగా వదిలేయాలి. మీరు కాన్షియస్ గా చేస్తారు, కానీ ఒక 5-10 మినిట్స్ తర్వాత అది నేచురల్ గానే అలవాటు అయిపోతుంది. ఇది స్లో బ్రీతింగ్, స్లో ఎక్సలేషన్, ఇది బాడీకి అలవాటు అయిపోతుంది. మీరు రోజంతా ఇలా స్లో బ్రీతింగ్ లో ఉన్నారనుకోండి, మీరు ఒక హైపర్ టెన్షన్ పేషెంట్ అయితే మీ బ్లడ్ ప్రెషర్ ని ఇలా బ్రీతింగ్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోవడం ద్వారా హెల్తీ నార్మల్ లెవెల్స్ కి తీసుకొని రావచ్చు. ఆ నార్మల్ లెవెల్స్ లోనే మెయింటైన్ చేసుకోవచ్చు. మీకు ఒక హై బీపీ లేకపోయినా మీరు కూడా ఈ స్లో బ్రీతింగ్ ని ప్రాక్టీస్ చేయండి. హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ప్లస్ స్లో బ్రీతింగ్ వల్ల నెంబర్ ఆఫ్ థాట్స్ తగ్గుతాయి. ఎంత స్పీడ్ గా అయితే మీరు థింక్ చేస్తున్నారో ఆ స్పీడ్ థింకింగ్ కూడా తగ్గుతుంది. అంటే స్ట్రెస్ తగ్గుతుంది, మెంటల్ పీస్ వస్తుంది. కాబట్టి స్లో బ్రీతింగ్ ని ఇప్పుడు క్లాస్ జరుగుతుంది కదా, మీరు కామ్గా ఒక దగ్గర కూర్చొని ఉన్నారు, ఇదే మంచి టైం అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతుండగానే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక కొత్త విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా మెటబాలిక్ సిండ్రోమ్ అనే దాని గురించి విన్నారా? ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్? ఈ మెటబాలిక్ అంటే మెటబాలిజం. మెటబాలిజం అంటే మన బాడీలో జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ అన్ని, ఎగ్జాంపుల్ కి మనం ఫుడ్ తిన్నాం అనుకోండి, అది పొట్టలోకి వెళ్ళాక అది అరిగిపోతుంది. అది అరిగించడం మెటబాలిజం. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాం మెటబాలిజం. తర్వాత మనం గాలి పీలుస్తున్నాం, తర్వాత ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, తర్వాత మైటోకాండ్రియా నుంచి సెల్లో ఎనర్జీ పుడుతుంది. ఆ ఎనర్జీ జనరేషన్ మెటబాలిజం. మన బాడీలో జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ అన్ని మెటబాలిజం. అయితే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఏంటి అంటే మెటబాలిజం సరిగ్గా లేదు అని, మన బాడీలో జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ హెల్తీగా లేవు అని, అన్హెల్తీ కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే మన బాడీ మెటబాలిజం అన్హెల్తీగా ఉంది అని. ఇది మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి ఒక ట్రయాంగిల్ ఎగ్జాంపుల్ తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ట్రయాంగిల్ ని ఇమాజిన్ చేసుకోండి. దాంట్లో ఒక కార్నర్ కి హై బ్లడ్ ప్రెషర్ ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా హై బీపీ, అది ఒక కార్నర్ కి ఉంది. ఇంకో ఎడ్జ్ లో హై కొలెస్ట్రాల్ ఉంది. ఈ హై కొలెస్ట్రాల్ ఉంది అంటే మీరు ఎవరైనా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంటే మీరు వినుంటారు, మా బ్లడ్ లో ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, మా బ్లడ్ లో ఎక్కువ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ అయిపోయింది, ఇలా వింటుంటారు. ఇలా ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్, ఎక్కువ ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువ ఉంటామంటే మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉంది అని. ఇలా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మీకు బెల్లీ ఫ్యాట్ ఉండొచ్చు, మీ పొట్ట చుట్టూ ఫ్యాట్ ఉండొచ్చు, మీ తొడల్లో ఫ్యాట్ స్టోర్ అయి ఉండొచ్చు. ఇలా బయటకి మీకు ఫ్యాట్ కనిపిస్తుంది అంటే మీ బ్లడ్ లో కూడా ఎక్కువ ఫ్యాట్ సర్క్యులేట్ అవుతుంది అని. ఇలా బ్లడ్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఉంది అంటే అది హార్ట్ డిసీజెస్ కి కారణమవుతుంది. అలా ఒక కార్నర్ లో ఈ కొలెస్ట్రాల్ ఉంది. ఈ చివరి ఎడ్జ్ లో ఏముంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి కొద్దిసేపు అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పైన హై బ్లడ్ ప్రెషర్, ఇక్కడ హై కొలెస్ట్రాల్, ఈ మూడు మన బాడీలో ఉండటం వల్ల దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఒకవేళ మన బాడీలో ఉంటే మనకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మూడు కలిసి కొన్ని ఇయర్స్ తర్వాత హార్ట్ అటాక్ కి కారణమవుతాయి. కాబట్టి వీటిని మీరు కరెక్ట్ చేసుకోగలిగితే, ఈ మూడింటిని కరెక్ట్ చేసుకోగలిగితే మీకు హార్ట్ డిసీజ్ ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు, హార్ట్ డిసీజ్ రాకుండా చూసుకున్న వాళ్ళు అవుతారు. నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, పైన హై బ్లడ్ ప్రెషర్ మనకి ఎలా నార్మల్ లెవెల్స్ లో ఉంచుకోవాలో చెప్పాను ఆల్రెడీ. కాబట్టి ఈ హై బ్లడ్ ప్రెషర్ని వదిలేసేయండి. ఇది మీరు ఆల్రెడీ కరెక్ట్ చేసుకున్నారనుకోండి. తర్వాత ఇంకా ఏమున్నాయి కరెక్ట్ చేసుకుంటానికి? మిగతా రెండు ఉన్నాయి. హై కొలెస్ట్రాల్ ఉంది. ఈ హై కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవచ్చు? కొలెస్ట్రాల్, మన బాడీలో కొలెస్ట్రాల్ కావాలి. కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ అనే కాదు, ఎందుకంటే మన బాడీలో సెల్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఆ సెల్ మెంబ్రెయిన్ తయారవ్వాలన్నా కొలెస్ట్రాల్ కావాలి. కొలెస్ట్రాల్ తోనే చాలా వరకు మన బాడీలో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ మన బాడీలో ఉండాల్సిందే, కానీ ఎంత ఉండాలో అంత మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఎల్డిఎల్ మంచిదే, ఎల్డిఎల్ మన బాడీలో ఉండాల్సిందే, కానీ చాలా ఎక్కువ ఉండకూడదు. ఇలా ఎక్కువ ఉన్న కండిషన్లో తక్కువ ఎలా చేసుకోవచ్చు నేను మీకు ఇప్పుడు చెప్తాను. దానికి ఒక మంచి టెక్నిక్ ఏంటి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎప్పుడైనా విన్నారా? మీరు ఫాస్టింగ్ విని ఉంటారు. అంటే ఒక రోజంతా ఏమి తినకుండా వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ ఉంటాం. ఇది ఫాస్టింగ్. మరి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటి? ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటంటే టైం రిస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ అనమాట. నేను మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఏంటి అంటే మనం రోజుకి 5 మీల్స్ తింటున్నాం అనుకోండి, ఈ రోజుకి 5 మీల్స్ దగ్గర స్టార్ట్ అయ్యి
దీన్ని నెమ్మదిగా ఒక 1 మంత్ 1.5 మంత్లో రోజుకి 2 మీల్స్ దగ్గరికి తేవాలి. ఎలా తేవాలి, దీంట్లో ఉన్న స్టెప్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు 5 మీల్స్ తింటున్నారంటే మార్నింగ్ లేసాక బ్రేక్ఫాస్ట్, తర్వాత ఒక 11 అలా స్నాక్స్, మళ్ళీ మధ్యాహ్నం 1 లంచ్, ఈవినింగ్ 4 5:30 ఆ టైంలో మళ్ళీ స్నాక్స్, నైట్ మళ్ళీ డిన్నర్ చేస్తున్నారు. 5 మీల్స్ తింటున్నారు అనుకోండి. మన బాడీలో ఎన్నిసార్లు అయితే మనం ఫుడ్ తింటామో, ఫుడ్ ఎన్నిసార్లు అయితే లోపలికి పంపుతామో అన్నిసార్లు ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ ఎందుకు రిలీజ్ అవుతుందంటే ఇన్సులిన్కి ఒక ఫంక్షన్ ఉంది. మన బాడీలో ఎప్పుడైనా తిన్నాక అది అరిగిపోయాక గ్లూకోజ్ లాగా మారుతుంది. ఆ గ్లూకోజ్ని సెల్ లోపలికి పంపించే పని ఇన్సులిన్ది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది, మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది తిన్న తర్వాత. మనం రోజు చాలా కష్టపడుతున్నామా, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నామా? లేము. కాస్త సెడెంటరీగానే ఉన్నాం. అంటే చాలాసేపు కూర్చొని చేసే పనుల్లోనే మనం చేస్తున్నాం. మన జాబ్ కానివ్వండి, మన డైలీ లైఫ్లో మన ఇంట్లో పనులు కూడా ఎక్కువ హార్డ్ వర్క్తో లేవు. కాస్త కంఫర్ట్స్కి బాగా అలవాటు పడున్నాం. కాబట్టి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది తిన్న తర్వాత, కానీ అది ఖర్చు అవ్వదు. ఖర్చు పెట్టని ఎనర్జీ ఏమవుతుంది? ఫ్యాట్ లాగా మారుతుంది. మనం తింటాము, అది అరిగిపోతుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. మనం పని చేస్తుంటే, ఫిజికల్గా వర్క్ చేస్తుంటే అది ఖర్చు అవుతుంది. ఒకవేళ ఫిజికల్గా మనం ఏం పని చేయట్లేదు అనుకోండి, ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, ఆ ఎనర్జీ అంతా ఫ్యాట్ లాగా తర్వాత మన బాడీలో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం 5 టైమ్స్ తింటున్నామంటే మన బాడీలో రోజుకి 5 టైమ్స్ ఫ్యాట్ ప్రొడ్యూస్ అయ్యి ఫ్యాట్ స్టోర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మధ్యలో స్నాక్స్ ఉన్నాయా, 11 స్నాక్, ఈవినింగ్ 5 స్నాక్, ఆ రెండింటిని తీసేయండి. ఇప్పుడు ఓన్లీ 3 మీల్స్ మిగిలిన, ఓన్లీ 3 టైమ్స్ తింటున్నారు రోజుకి. ఈ స్నాక్స్ తీసేయడం అనేది ఒకేసారి తీయకండి. మీకు ఒకవేళ స్నాక్స్ తినే అలవాటు ఉంటే ఒక 1 వీక్ టైం తీసుకోండి. 1 వీక్ టైంలో ఒక్కొక్క రోజు తగ్గించుకుంటూ ఆ 2 స్నాక్స్ తీసేసేయండి. అలా 3 మీల్స్ పర్ డేకి రండి. మీరు నార్మల్గా 9 టిఫిన్ చేయండి, మధ్యాహ్నం 1 లంచ్ చేయండి. మీరు డిన్నర్ ఏ టైంకి చేస్తున్నారో ఆ టైంకి డిన్నర్ చేయండి. కంఫర్టబుల్గా ఒక 1 వీక్ చేయండి. ఇది కూడా కంఫర్టబుల్గా చేస్తున్నాం, ఓన్లీ 3 టైమ్సే తింటాం ఓకే అనుకున్నాక అప్పుడు నెక్స్ట్ స్టెప్కి రండి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అది కూడా 3 మీల్స్ పర్ డేనే. కానీ ఈ స్టెప్ని ఏమని పిలుస్తున్నామంటే 16:8 ఫాస్టింగ్. ఇప్పుడు మనం 3 మీల్స్ తింటున్నాం, కానీ ఈ 3 మీల్స్ ఒక టైంలో మాత్రమే తింటున్నాం. మీరు మార్నింగ్ 6 లేసి ఒక 7 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేయకండి. ఆ బ్రేక్ఫాస్ట్ని 10 దాకా డిలే చేయండి. మార్నింగ్ లేసాక 10 దాకా, 10 దాకా బ్రేక్ఫాస్ట్ చేయకండి. 10కి బ్రేక్ఫాస్ట్ చేయండి, 1 మధ్యాహ్నం లంచ్ చేయండి, ఈవినింగే డిన్నర్ కంప్లీట్ చేయాలి. అంటే 5:30 లేదా మ్యాక్సిమం 6 కల్లా డిన్నర్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈవినింగ్ 6కి డిన్నర్ వేశారనుకోండి, ఈ మధ్యలో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా 8 అవర్స్ మాత్రమే. ఒక డేలో 8 అవర్స్ తింటారు, మిగతా టైం మొత్తం ఫాస్టింగ్ ఉంటున్నారు. మీరు ఈవినింగ్ 6 డిన్నర్ చేశాక 6 మీకు ఫాస్టింగ్ స్టార్ట్ అయితే మీరు పడుకునేదాకా ఫాస్టింగ్లో ఉన్నట్టే, పడుకున్న తర్వాత నైట్ మొత్తం ఫాస్టింగే, లేసాక మళ్ళీ 10 దాకా ఫాస్టింగే. అంటే ఈ ఫాస్టింగ్ చేసే టైం మొత్తం మీ బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంది. అంటే మీరు ఎప్పుడైతే ఫుడ్ తినట్లేదో అప్పుడు కూడా బాడీకి ఎనర్జీ కావాలి. అప్పుడు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మీ బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉందా, ఆ ఫ్యాట్ని కరిగించి బాడీ ఎనర్జీ లాగా మార్చుకొని వాడేసుకుంటుంది. కాబట్టి మీరు ఈ ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 10 దాకా అదంతా ఫాస్టింగ్ చేస్తున్నారు కదా, ఆ టైంలో మీ బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం బర్న్ అవుతుంది. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. దీన్ని 1 వీక్ చేయండి. 1 వీక్ దాకా కంఫర్టబుల్గా చేస్తున్నాం అన్నదాకా చేయండి. ఇప్పుడు ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్దామని మెంటల్గా ప్రిపేర్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి రండి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే 2 మీల్స్ పర్ డే. 2 మీల్స్ పర్ డే అంటే ఓన్లీ 2 సార్లే మీరు రోజుకు తింటున్నారు. ఇందాక 3 సార్లు తిన్నారు కదా, ఇప్పుడు ఓన్లీ 2 సార్లు. అది ఎప్పుడు తింటున్నారు? మీరు మార్నింగ్ లేసారు, బ్రేక్ఫాస్ట్ అసలు ఏం చేయకండి. మీరు మాక్సిమం మీరు ఒక ఆఫీస్కి వెళ్తున్నారు, కాస్త ఓపిక అనిపిస్తే ఒక జ్యూస్ తాగండి. ఏదైనా కాస్త వాటర్ రిచ్ ఫ్రూట్ తీసుకొని దాన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగండి. అది తప్ప ఇంకేం తినకండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ తప్ప మిగతా అన్ని స్కిప్ చేయండి. మీరు డైరెక్ట్గా లంచ్ చేసేయండి. మీరు 1 లంచ్ చేస్తారు, 1కి లంచ్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 5:30 కల్లా డిన్నర్ వేస్తారు. ఓన్లీ 2 సార్లు తిన్నారు. 1 తిన్నారు, మళ్ళీ ఈవినింగ్ 5 తిన్నారు. అంతే. మీరు 5 తర్వాత మీకు ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు పడుకునేదాకా ఫాస్టింగ్, నైట్ మొత్తం ఫాస్టింగ్,
లేసాక మళ్ళీ ఆ నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పూట 1 o'clock దాకా మీ బాడీ ఫాస్టింగ్లోనే ఉంది. అంటే అంతసేపు మీ బాడీ ఫ్యాట్ని బర్న్ చేస్తూ ఉంది. ఈ 2 meals per డేలోనే మీరు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ చాలా ర్యాపిడ్గా, చాలా స్పీడ్గా బర్న్ అయిపోవడం చూస్తారు. మీరు చాలా చాలా వెయిట్ లాస్ ఈ స్టేజ్లోనే అవుతారు. కాబట్టి మీరు మిగతా ముందు చెప్పిన స్టేజెస్ మీరు కంఫర్టబుల్గా చేస్తున్నాం అనిపించిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్లోకి అప్గ్రేడ్ అవ్వుకుంటూ రండి. ఈ 2 meals per డేకి రండి. నేను మీకు ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చెప్తున్నాను. మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫ్యాట్ లెవెల్స్ తగ్గడానికి చెప్తున్నాను. ఇలా 2 meals per డేకి రండి. ఈ 2 meals per డేలో చాలా చాలా వెయిట్ లాస్ అవుతారు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇంకో పాయింట్ ఏంటంటే మీరు 5 meals per డేలోనే ఉండండి, జస్ట్ 2 meals per డేలోనే ఉండండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఈవినింగ్ మీరు డిన్నర్ చేసేటప్పుడు అది ఓన్లీ రా డైట్ లాగా పెట్టుకోండి. అంటే రా వెజిటబుల్స్ అయినా, రా ఫ్రూట్స్ అయినా, ఫ్రూట్ జ్యూసెస్ అయినా, వెజిటబుల్ జ్యూసెస్ అయినా ఇలా రా డైట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి కన్సర్న్ ఉంటుంది, ఈవినింగ్ 5 o'clock 5:36 లోపే జస్ట్ ఫ్రూట్స్ తినేసి ఆపేస్తే నైట్ మళ్ళీ ఆకలేదా అని. సరే, వీళ్ళకి ఏం చేయొచ్చు అంటే మీరు ఫ్రూట్స్ తినేటప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి. ఒక పెద్ద ప్లేట్ నిండా రకరకాల ఫ్రూట్స్ తీసుకోండి, చాలా ఫ్రూట్స్ తీసుకోండి, మీకు నచ్చినవి తీసుకోండి. పక్కన ఒక పెద్ద గ్లాస్ నిండా ఫ్రూట్ జ్యూస్ పెట్టుకోండి, లేదా వెజిటబుల్ జ్యూస్ తాగే అలవాటు ఉంటే వెజిటబుల్ జ్యూస్ అయినా పెద్ద గ్లాసులో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఓన్లీ ఫ్రూట్సే తింటున్నారు కాబట్టి, ఓన్లీ వెజిటబుల్సే తింటున్నారు కాబట్టి ఎక్కువ తిన్నా అవి తొందరగా అరిగిపోతాయి, మీకు ఫ్యాట్ వస్తుంది అన్న ప్రాబ్లం కూడా లేదు, నైట్ కూడా ఆకలేదు. కాబట్టి ఫ్రూట్స్ తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, మీకు పొట్ట నిండా సరిపోను తీసుకోండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మీరు కష్టపడి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు 2 meals per డేలో, డిన్నర్ ఈవినింగ్ చాలా ఎర్లీగానే చేసేస్తున్నారు, మీరు చాలా కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీరు సాల్ట్, ఆయిల్ మీరు కర్రీస్లో వాడుతున్నట్లయితే మీకు ఈ ప్రాసెస్ అంతా చాలా ఇన్ఎఫెక్టివ్గా మారుతుంది. మీరు ఒకవేళ 1 స్పూన్ సాల్ట్ వాడుతున్నారనుకోండి, దాన్ని 1/2 స్పూన్కి చేయండి, దాని తర్వాత మళ్ళీ దాంట్లో 1/2 చేయండి, తర్వాత జస్ట్ ఒక చిటికెడ వేయండి. అలా ఎంత వీలైతే అంత తక్కువ చేసుకుంటూ రండి సాల్ట్ని. మీరు ఆయిల్ కూడా మీరు కర్రీస్లో వాడుతున్నారనుకోండి, ఆఫ్టర్నూన్ కర్రీ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా వేరే ఫుడ్ ఐటమ్స్లో ఆ ఆయిల్ని తగ్గించాలి. ఆయిల్ ఇప్పుడు మీరు ఎంత వాడుతున్నారో దాన్ని 1/2 చేయండి, మళ్ళీ 1/2 చేయండి, అలా తగ్గించుకుంటూ ఎంత వీలైతే అంత తక్కువ ఆయిల్ వాడేటట్టు చేసుకోండి. అసలు వాడకపోతే ఇంకా మంచిది, కాకపోతే ఎంత వీలైతే అంత తక్కువ ఆయిల్ వాడండి. ఎందుకంటే మీరు సాల్ట్, ఆయిల్ వాడుతున్నారనుకోండి, మీరు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెయిట్ లాస్ కోసం చేస్తున్నారు, ఆ వెయిట్ లాస్ ప్రాసెస్ చాలా స్లో అయిపోతుంది మీరు ఈ ఆయిల్, సాల్ట్ వాడితే. కాబట్టి సాల్ట్, ఆయిల్ తక్కువ వాడండి. ఇది కాకుండా రెండో ప్రికాషన్ ఏంటి అంటే మంచినీళ్ళు. మీరు రోజుకి 2.5 నుంచి 3 లీటర్లు వాటర్ తాగాల్సిందే. 2.5 to 3 liters వాటర్ రోజుకి తాగాల్సిందే. మీరు ఎలా తాగాలి అంటే మీరు 7 o'clockకి ఒక గ్లాస్ వాటర్ తాగితే 8 o'clockకి ఇంకో గ్లాస్ వాటర్ తాగండి. అలా రోజంతా లేచినప్పటి నుంచి పడుకునేదాకా ప్రతి గంటకి ఒక గ్లాస్ వాటర్ తాగండి. నైట్ పడుకునే ముందు, నైట్ మరి ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే నైట్ పడుకునే ముందు ఒక 2 hours 3 hours దగ్గర నుంచి తగ్గియండి తప్ప రోజంతా ప్లెంటీ ఆఫ్ వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాల్సిందే. దీని తర్వాత మూడో ప్రికాషన్ ఏంటి అంటే మిమ్మల్ని నేను డిన్నర్కి రా డైట్ తీసుకోమని చెప్పాను, అంటే ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తీసుకోమని చెప్పాను. కానీ అందులో కూడా కొన్ని ఫ్రూట్స్ని, కొన్ని హైలీ ఎనర్జెటిక్ ఫ్రూట్స్ని పక్కన పెట్టాలి. అవి ఏంటి అంటే బనానాస్, మ్యాంగోస్, డ్రై ఫ్రూట్స్ మరియు ఖర్జూరాలు, డేట్స్. ఈ 4టిని మీరు 10 daysకి ఒకసారి, 1 week ఒకసారి అలా తింటే ఇబ్బంది లేదు. కానీ ప్రతి ఒక్క రోజు ఇవి తినకండి, ఎందుకంటే ఇవి చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఈ హైలీ ఎనర్జెటిక్ ఫ్రూట్స్ ఈ వెయిట్ లాస్ జర్నీని స్లో చేస్తాయి. కాబట్టి ఇలా హైలీ ఎనర్జెటిక్ ఫ్రూట్స్ని కాస్త పక్కన పెట్టండి. రేర్గా తింటే ఇబ్బంది లేదు, కానీ రోజు తినకండి. అయితే ఎక్కువ ఏ ఫ్రూట్స్ తినాలి? మీరు వాటర్ రిచ్ ఫ్రూట్స్ తీసుకోండి. అవేంటి? వాటర్ మిలన్, మస్క్ మిలన్, మీరు ఆరెంజెస్, గ్రేప్స్, పైనాపిల్ ఇలాంటివి తీసుకోండి. వెజిటేబుల్స్ని సలాడ్స్ చేసుకోండి, కుకుంబర్ సలాడ్ చేసుకోండి. మీరు రా టమాటా తీసుకుంటే డైరెక్ట్గా తినేసేయచ్చు టమాటాని. మీరు ఏమైనా జ్యూసెస్ తాగదలుచుకుంటే వెజిటేబుల్ సలాడ్స్లో స్పినాచ్ జ్యూస్ చేసుకోవచ్చు. అంటే పాలకూర జ్యూస్ నేను ఇందాక బీపీ కోసం చెప్పాను, అలా పాలకూర జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినవి తీసుకుంటాం వల్ల మీకు వెయిట్ లాస్ జర్నీ ఇంకా స్పీడప్ అవుతుంది. వాటర్ రిచ్ ఫ్రూట్స్, వాటర్ రిచ్ వెజిటబుల్స్ తీసుకుంటాం వల్ల మీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ చాలా తొందరగా తగ్గుతాయి. మనం ఇదంతా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని, అంటే ఫ్యాట్ లెవెల్స్ని తగ్గించుకుంటానికి చేస్తున్నాం. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడే మీరు ఇంకో దాని మీద కూడా ఫోకస్ చేయొచ్చు. అదేంటంటే వైటమిన్ B3.
వైటమిన్ B3ని మనం నియాసిన్ అని పిలుస్తాం. ఇది తీసుకుంటాం వల్ల మన బాడీలో జరిగే బెనిఫిట్ ఏంటంటే మన బ్లడ్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని, హెచ్డిఎల్ లెవెల్ కొలెస్ట్రాల్స్ని రెండు ఉండటం మంచిదే, కానీ హెల్తీ లెవెల్లో ఉండాలి. ఈ నియాసిన్, ఈ వైటమిన్ B3 ఈ ఎల్డిఎల్కి, హెచ్డిఎల్ని ఒక హెల్తీ బ్యాలెన్స్లో మన బ్లడ్లో ఉంచుతుంది. ఈ హెల్తీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఈ వైటమిన్ B3 హెల్ప్ చేస్తుంది. ఇది మన బాడీలో ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది అంటే మన లివర్లో, మన బాడీలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఉంటుందో, ఎక్సెస్ ఫ్యాట్ ఎప్పుడైతే ఉంటుందో, ఈ వైటమిన్ B3 ఈ ఎక్సెస్ ఉన్న కొలెస్ట్రాల్ని బైల్ సాల్ట్స్ లాగా మార్చేస్తుంది. ఎప్పుడైతే ఈ బైల్ సాల్ట్స్ లాగా ఈ ఎక్సెస్ కొలెస్ట్రాల్ మారుతుందో, ఈ బైల్ సాల్ట్స్ మన చిన్న పేగులోకి వెళ్తుంది, మన లివర్ నుంచి. తర్వాత చిన్న పేగు నుంచి పెద్ద పేగుకి వెళ్తుంది. తర్వాత మనం మోషన్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళిపోతుంది మన బాడీలోంచి. ఇలా ఎక్సెస్ కొలెస్ట్రాల్ని, ఎక్సెస్ ఫ్యాట్స్ని బైల్ సాల్ట్స్ లాగా మార్చి మనం మోషన్లోంచి బయటికి పంపించే పని ఈ వైటమిన్ B3 చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎక్కువ బాగా జరగాలి అంటే మనం వైటమిన్ B3 ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం ఎక్కువ తీసుకోవాలి. దీనికి మంచి సోర్సెస్ ఏంటి అంటే బ్రౌన్ రైస్. మీరు ఒకవేళ వైట్ రైస్ తింటున్నారంటే, తెల్లన్నం తింటున్నారంటే దాన్ని ఆపేసి నెమ్మదిగా బ్రౌన్ రైస్లోకి రండి. బ్రౌన్ రైస్ మీద ఇంకా ఆ రైస్ మీద పొట్టు అంతే ఉంటుంది, దానికి అందుకే బ్రౌన్ కలర్లో ఉంది. ఆ బ్రౌన్ కలర్ పొట్టులో B కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, అంటే B వైటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందులో వైటమిన్ B3 కూడా ఎక్కువ ఉంటుంది. మీరు బ్రౌన్ రైస్ కాకుండా ఇంకా కాన్సన్ట్రేటెడ్గా తీసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే తౌడు పౌడర్ తీసుకోండి, రైస్ బ్రాన్ పౌడర్ తీసుకోండి, రైస్ హస్క్ పౌడర్ అంటారు కదా, ఇది మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, బయట కూడా మీ ఊర్లో దొరికితే తీసుకోండి. పౌడర్ తీసుకోండి. 1 స్పూన్ పౌడర్ని మీరు మార్నింగ్ తాగే జ్యూస్లోను, ఒక స్పూన్ పౌడర్ని ఈవినింగ్ తాగే జ్యూస్లోను కలిపి మిక్స్ చేసుకొని తాగండి. ఇలా తాగడం ద్వారా మీరు వైటమిన్ B3ని మీరు బాడీ లోపలికి పంపిన వాళ్ళు అవుతారు. ఈ తౌడు పౌడర్ కాకుండా ఇంకో సోర్సెస్ ఏమున్నాయంటే అవకాడోస్ ఉన్నాయి. మీరున్న ప్లేస్లో అవకాడోస్ అవైలబుల్ ఉంటే అవకాడోస్ తీసుకోండి, దాంట్లో కూడా వైటమిన్ B3 మంచిగా ఉంటుంది. వీటికన్నా ఇంకా మంచి సోర్స్ వైటమిన్ B3కి ఏముంది అంటే సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సన్ఫ్లవర్ గింజల్ని మీరు ఏం చేయండి అంటే మీరు పడుకునేటప్పుడు రాత్రిపూట నానబెట్టండి. పొద్దున్న లేచాక 1 లేదా 2 స్పూన్లు ఎంటీ స్టమక్ మీద ఈ నానబెట్టిన సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లోంచి కూడా చాలా మంచిగా మీకు వైటమిన్ B3 వస్తుంది. అది మీ బాడీలోంచి కొలెస్ట్రాల్ని బయటకు పంపడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. దీని తర్వాత ఇంకా చివరిగా ఏముంది, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి ఉంది. ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్? ఈ ఇన్సులిన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఒక హార్మోన్, ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఒక హార్మోన్. మనం ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్ తింటామో, ఎప్పుడైతే స్వీట్గా ఉన్న ఫుడ్ తింటామో, అది లోపలికి వెళ్ళాక అరిగిపోయాక గ్లూకోజ్ లాగా మారుతుంది. ఆ గ్లూకోజ్ బ్లడ్లో కలుస్తుంది. ఆ బ్లడ్లో కలిసిన గ్లూకోజ్ ఎనర్జీ లాగా మారాలంటే సెల్స్ లోపలికి వెళ్ళాలి. ఆ సెల్స్ లోపలికి వెళ్ళాలి అంటే ఆ సెల్స్కి ఆ గ్లూకోజ్తో పాటు ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ పక్కన ఉంటే ఇన్సులిన్ సెల్స్కి కీ లాగా యాక్ట్ చేసి అప్పుడు ఆ గ్లూకోజ్ని లోపలికి పంపిస్తుంది. ఇది ఇన్సులిన్ చేసే పని, ఇది నార్మల్. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి? ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం ఎందుకు తగ్గించుకోవాలి? దీన్ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, మీరు వేరేలాగా అర్థం చేసుకోకండి, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా ఆఫీస్ ట్రిప్కి వెళ్ళారు, ఏదైనా ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళారు, మీరు ఎవరినైనా కలిసారు అక్కడ, మీకు అక్కడ అతను ఫ్రెండ్ అయ్యాడు, మీరు ఇంటికి వచ్చేసారు, మీ ఆఫీస్కి మళ్ళీ వచ్చేసాక తను వారానికి ఒకసారి మీకు కాల్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్షిప్ బాగుంది, ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది, బాగుంది. తర్వాత తను ఇది 2 రోజులకు ఒకసారి, రోజుకి ఒకసారి కాల్ చేస్తున్నారు. అయినా సరే మీరు కాల్ లిఫ్ట్ చేస్తున్నారు, హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత తను ఏం చేశాడు, గంటకు ఒకసారి ఫోన్ చేయడం మొదలెట్టాడు. గంటకు ఒకసారి, గంటన్నరకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మీరు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తారు, మీరు ఏదో పనిలో ఉంటారు. అప్పుడు ప్రతి ఒక్కసారి మీరు కాల్ లిఫ్ట్ చేయరు. 4-5 సార్లు కాల్ చేస్తే మీరు ఒకసారి లిఫ్ట్ చేయొచ్చు. అలా రెసిస్టెన్స్ని చూపిస్తున్నారు. ప్రతి ఒక్కసారి ఎత్తి మాట్లాడట్లేదు, ఎందుకంటే మీరు వేరే పనిలో ఉన్నారు కాబట్టి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలానే మన బాడీలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. ఎంత ప్రొడ్యూస్ అవ్వాలో అంతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు మన సెల్స్ ఆ ఇన్సులిన్కి రెస్పాండ్ అవుతున్నాయి. ఇదా ఎప్పుడు జరుగుతుంది? మనం ఎంత కార్బోహైడ్రేట్స్ తినాలో అన్ని కార్బోహైడ్రేట్స్ మాత్రమే తింటే. మనం ఒకవేళ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిన్నామనుకోండి, ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ గ్లూకోజ్ అరిగిపోయి బ్లడ్లోకి వస్తుంది కాబట్టి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంత ఇన్సులిన్ వద్దు, ఆ సెల్స్కి అంత ఇన్సులిన్ అవసరం లేదు. దాంతో నెమ్మదిగా ఆ సెల్స్ మాకు అంతంత ఇన్సులిన్ వద్దు అని ఆ ఇన్సులిన్ హార్మోన్కి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి. కాబట్టి అప్పుడు ఈ ఇన్సులిన్ వస్తుంది, గ్లూకోజ్ అక్కడే ఉంటుంది, ఆ సెల్ మాత్రం ఆ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వదు.
ఆ గ్లూకోజ్ లోపలికి తీసుకోదు. దాంతో ఏమవుతుంది, మీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంతే కంటిన్యూ అయితే తర్వాత మీకు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. దీనికి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇంకొక నష్టం కూడా ఉంది. నేను ఇందాక మన బాడీలో పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మరియు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని రెండు ఉంటాయి. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయితే మన బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఒకవేళ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయితే మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది నేను చెప్పాను. ఎప్పుడైతే మన బ్లడ్ లో ఎక్కువ ఇన్సులిన్ ఉంటుందో ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. దాంతో మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది ఇంకో నష్టం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన బ్లడ్ వెజిల్స్ కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే బ్లడ్ వెజిల్ అక్కడ చుట్టూ ఉన్న కండిషన్స్ బట్టి సన్నగా అవ్వగలదు, దాని డయామీటర్ ని పెంచుకొని రిలాక్స్ కూడా అవ్వగలదు. అంటే కాస్త వెడల్పు కూడా అవ్వగలదు, చిన్నగా కూడా అవ్వగలదు. ఇలా చిన్నగా ఎప్పుడైతే బ్లడ్ వెజిల్ అవుతుందో లోపల స్పేస్ తగ్గిపోతుంది. బ్లడ్ చాలా తక్కువ స్పేస్ లో ఎక్కువ బ్లడ్ వెళ్ళాల్సి వచ్చేసరికి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆ బ్లడ్ వెజిల్ రిలాక్స్ అయింది అనుకోండి, సైజ్ పెంచుకుంది అనుకోండి, తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ కాస్త ఎక్కువ స్పేస్ నుంచి వెళ్తుంది కాబట్టి రిలాక్స్డ్ గానీ కాస్త బ్లడ్ ప్రెషర్ తక్కువగానే తక్కువ బ్లడ్ ప్రెషర్ తోనే ఆ బ్లడ్ ఫ్లో అవుతుంది. ఇలా బ్లడ్ వెజిల్ కి ఈ ఫీచర్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఇన్సులిన్ బ్లడ్ లో ఎక్కువ ఉంటుందో ఈ బ్లడ్ వెజిల్స్ అన్ని చాలా స్టిఫ్ అవుతాయి. అంటే రిలాక్స్ అవ్వలేవు, అంత ఈజీగా బ్లడ్ వెజిల్స్ రిలాక్స్ అవ్వలేవు, అంటే డైలేట్ అవ్వలేవు. దాంతో బ్లడ్ వెజిల్స్ స్టిఫ్ అయిపోతాయి కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇలా కూడా మీకు బీపీ పెరుగుతుంది. ఇన్ని విధాలుగా ఇన్సులిన్ వల్ల బీపీ పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం అందుకే తగ్గించుకోవాలి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఇదంతా అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల ఎక్కువ గ్లూకోజ్ మన బ్లడ్ లోకి వస్తుంది కాబట్టి, తర్వాత ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెల్స్ లో డెవలప్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ కార్బోహైడ్రేట్స్ ని తగ్గియాలి. మీరు ఒకవేళ తినడానికి కూర్చున్నారు అనుకోండి, మీ ప్లేట్ ఎలా ఉండాలి? మీ ప్లేట్ లో ఏమేమి ఉండాలి? కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది కంప్లీట్ మీల్, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు దీన్ని. మన ప్లేట్ లో ఎక్కువ ఏది ఉందో చూడండి ఒకసారి. కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం. ఒక లంచ్ చేస్తున్నాం అనుకోండి, ఆ లంచ్ లో మేజర్ పోర్షన్ దేనిది ఉంటుంది? ఆ వైట్ రైస్ దే ఉంటుంది. ఆ వైట్ రైస్ అంటే అన్ని కార్బోహైడ్రేట్స్ అవన్నీ. కాబట్టి మీరేం చేయాలి అంటే వైట్ రైస్ ని బ్రౌన్ రైస్ లాగా మార్చండి. అట్లీస్ట్ కొంత ఫైబర్ యాడ్ అవుతుంది. మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే మీరు ఎంతైతే అన్నం తింటారో అది ఎంత అన్నం తింటున్నారో అంత కూర పెట్టుకోవాలి. నేను మిమ్మల్ని తక్కువ తినమని చెప్పట్లేదు, కాస్త ఎక్కువే తినమని చెప్తున్నాను. కాకపోతే ఏది ఎక్కువ తినమని చెప్తున్నాను? కూరని ఎక్కువ తినండి. అన్నం ఎంత పెట్టుకుంటారో కూర కూడా అంతా పెట్టుకోండి. కూర అంటే ఏంటి? మీరు ఒకళ్ళు బీరకాయ కూర కానీ, పొట్లకాయ కూర కానీ, సొరకాయ కానీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఏ కూర తీసుకున్నా అదంతా ఏంటి అంటే ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, మేజర్గా ఫైబర్. ఈ ఫైబర్ అంతా ఈ కార్బోహైడ్రేట్స్ తో పాటు తింటున్నారు కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి. దీంతో పాటు కొన్ని మొలకలు పెట్టుకోండి. ఒకవేళ అన్నంతో పాటు మొలకలు వద్దు అనుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో కాస్త మొలకలు తినేయండి, సరిపోతుంది. మీరు మొలకలు లాంటివి పెట్టుకోండి, ఎన్న గింజలు పెట్టుకోండి. ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అంటే అన్నం ఉండాలి, కర్రీ చాలా ఉండాలి, ప్రోటీన్ పోర్షన్ కూడా ఉండాలి, వైటమిన్స్, మినరల్స్. మీరు ఫ్రూట్స్ తింటున్నారు, జ్యూసెస్ తాగుతున్నారు, వెజిటబుల్స్ తింటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అందులోంచి అవి వచ్చేస్తాయి. ఇలా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెట్ కావడానికి ఇంకా మంచి పని ఏంటి అంటే దీంతో పాటే ఇంకోటి చేయాల్సింది ఏంటి అంటే ఇందాక నేను చెప్పాను ఏది బీపీ తగ్గడానికి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గడానికి ఇంకా చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు అది చేస్తే చాలు, మీకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిపోయినట్టే. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మీరు లంచ్ ఎప్పుడు చేస్తున్నారో ఆ లంచ్ నేను ఇప్పుడు చెప్పినట్టు బ్యాలెన్స్డ్ డైట్ పెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మీ ప్లేట్లో ఉండాలి. ఓన్లీ కార్బోహైడ్రేట్స్, తెల్లన్నమే ఎక్కువ ఉండకూడదు. ఇది జాగ్రత్త తీసుకోండి. నేను ఫ్యాట్స్ గురించి మీకు ఒకటి చెప్పాలి. మీరు ఫ్యాట్ అంటే కూరల్లో పోసే ఆయిల్ కాదు, మీరు హెల్తీ ఫ్యాట్స్ ఉండాలి. మన బాడీలో ఫ్యాట్ మంచిదే, మనకి బాడీ లోపలికి ఫ్యాట్ వెళ్తుంది అంటే అది మంచిదే. ఫ్యాట్ ఏమి నెగిటివ్ కాదు, ఎందుకంటే మన బాడీ అంతా సెల్స్, ఇవన్నీ సెల్స్. ఈ సెల్స్ అన్ని తయారైనవి అంటే దాని చుట్టూ సెల్ మెంబ్రెయిన్ ఉంది. ఆ సెల్ మెంబ్రెయిన్ దేంతో తయారవుతుంది? పాస్పోలిపిడ్స్ తో తయారవుతుంది. పాస్పోలిపిడ్స్, లాస్ట్ లో లిపిడ్స్ అని ఉంది చూడండి. ఆ లిపిడ్ అంటే ఏంటి? ఫ్యాట్, కొవ్వులు. కాకపోతే మన కూరల్లో పోసే ఆయిల్
హెల్తీ ఫ్యాట్ కాదు, అది అన్హెల్తీ ఫ్యాట్. దానివల్ల నష్టాలే వస్తాయి. మన బాడీలో హెల్తీ ఫ్యాట్స్ పంపేయాలి. ఆ హెల్తీ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి? గింజల్లో ఉంటాయి, నట్స్లో ఉంటాయి, సీడ్స్లో ఉంటాయి. మీరు ఆల్మండ్స్ తీసుకోండి, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి, చియా సీడ్స్ తీసుకోండి, నువ్వులు తీసుకోండి. నేను క్యాన్సర్ క్లాస్లో చాలా గింజల గురించి చెప్పాను. ఈ క్లాస్లో కూడా నేను కొన్ని గింజల ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇలా ఈ క్లాసెస్లో ఏ గింజలు అయితే మీకు ఎగ్జాంపుల్గా ఇస్తున్నానో గింజలు తీసుకోండి, మీకు హెల్తీ ఫ్యాట్స్ వచ్చేస్తాయి. ఇలా ఇవన్నీ పాటించడం ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మీరు కంట్రోల్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు పోయింది. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఏమేమి ఉన్నాయి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇవన్నీ చేయడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు క్యూర్ చేసేసుకున్నారు, ఇది లేదు మీకు. తర్వాత ఏముంది? హై కొలెస్ట్రాల్ ఉంది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మరియు ఇందాక ఇప్పటిదాకా ఇవన్నీ చెప్పిన మీరు పాటిస్తే హై కొలెస్ట్రాల్ కూడా సెట్ అయిపోయింది, ఇది కూడా లేదు ఇప్పుడు మీకు. ఈ రెండు పోతే మీకు హై బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా ఎలా తగ్గించుకోవాలో చెప్పాను కదా, అది కూడా తీసేయండి, అది కూడా పోయింది. ఈ మూడు పోయినాయి అంటే మీ హార్ట్లో హార్ట్ డిసీజ్ పోయినట్టే, మీ హార్ట్ హెల్తీగా ఉన్నట్టే. కాబట్టి ఇవన్నీ చేయండి, మీ హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన వాటితో పాటు మన హార్ట్ని మంచి కండిషన్లో ఉంచడానికి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకోటి ఉంది, అదేంటి అంటే ఎక్సర్సైజ్. కానీ మనం న్యూస్లో అప్పుడప్పుడు వింటున్నాం, ఎవరికో అంట జిమ్ చేస్తూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చిందంట, ఎవరు చాలా హెవీ వెయిట్స్ మోస్తున్నప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందంట. ఇలాంటివి న్యూస్లు కూడా వింటున్నాం. కాబట్టి ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మన హార్ట్కి మంచిది, మన హార్ట్ హెల్త్ బాగుండాలంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఇవేంటి అంటే మన బాడీలో మజిల్ గ్రూప్స్ ఉంటాయి. చేతిలో మజిల్స్ ఉంటాయి, కాళ్ళల్లో మజిల్స్ ఉంటాయి, తొడల్లో ఉంటాయి, అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి, చెస్ట్లో ఉంటాయి. ఇలా లార్జ్ మజిల్ గ్రూప్స్ని కాన్స్టెంట్గా ఒక రిథమిక్ మోషన్లో ఉంచే ఎక్సర్సైజ్ హార్ట్కి మంచిది. ఇలా కాన్స్టెంట్గా ఒక రిథమిక్ మోషన్లో ఏ ఎక్సర్సైజ్ ఉంటాయి? వాకింగ్ ఉంటుంది, జాగింగ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, స్విమ్మింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, మీకు షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, ఇలాంటి స్పోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇవన్నీ చేసేటప్పుడు మీ లార్జ్ మజిల్ గ్రూప్స్ ఉన్నాయి, మీ బాడీలో ఉన్న మజిల్ గ్రూప్స్ అన్ని కాన్స్టెంట్గా ఒక రిథమిక్ మోషన్లో ఉంటాయి. మీరు హెవీ వెయిట్స్ ఏం మోస్తున్నట్టు అవ్వట్లేదు, కానీ ఎప్పుడు కదలికలో ఉంటున్నాయి, ఎనర్జీని ఖర్చు పెడుతూ ఉంటున్నాయి. ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ బాడీలో స్టోర్ అయిన ఎక్సెస్ ఫ్యాట్ ఉందా, అది కరుగుతుంది. ఇందాక నేను కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పాను, వాటిలో ఈ ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ ఇందాక మనం ట్రయాంగిల్ ఉంచుకున్నామా, అందులో హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హై కొలెస్ట్రాల్ తగ్గితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజ్, ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి కూడా మంచిది. ఆ రెండు తగ్గితే పైన హై బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. మీకు ఒకవేళ హై బీపీ కానీ, హార్ట్ కండిషన్స్ కానీ, అంటే హార్ట్ డిసీజెస్ కానీ ఏమీ లేవనుకోండి, మీరు నార్మల్గానే సైక్లింగ్ చేసేయండి, నార్మల్గానే రన్నింగ్ వెళ్ళిపోండి, కాస్త వార్మప్ చేసుకొని రన్నింగ్కి వెళ్ళిపోండి నార్మల్గానే. కానీ ఒకవేళ మీకు హార్ట్ డిసీజ్ ఏమైనా ఉంది, హై బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ మీకు ఉంది, కొన్ని ఇయర్స్గా మీరు హై బ్లడ్ ప్రెషర్తో ఉన్నారు, మీరేం చేయాలి అంటే ముందు వాకింగ్తో స్టార్ట్ చేయండి. మీకు ఆయాసం ఏమీ లేదు, కంఫర్టబుల్గానే చేస్తున్నాం అన్నాక మీరు ఎంతసేపు అయితే ఎగ్జాస్ట్ అయిపోకుండా, ఆయాసం వచ్చేయకుండా, ఎక్కువ బీపీ పెరుగుతుంది అన్న ఫీలింగ్ రాకుండా మీరు కంఫర్టబుల్గా ఎంతసేపు అయితే చేసుకోగలుగుతున్నారో అంతసేపు చేయండి చాలు. రోజుకి ఒక 30 minutes పెట్టుకోండి. 30 minutes కన్నా తక్కువే కుదురుతుంటే అప్పుడు కూడా పర్లేదు, మీరు చేస్తే చాలు. ఇలాంటివి చేయండి. మీరు నెమ్మదిగా షటిల్ ఆడొచ్చు, స్లోగా ఆడండి, లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ అనేవి చేయొచ్చు. ఏది మీరు హై బీపీ ఒకవేళ ఉంటే, మీకు హై బీపీ ఇలాంటివి ఏమీ లేవు అనుకుంటే మిగతాన్ని కాస్త వార్మప్ చేసుకొని ఫుల్ ఫ్లెజ్డ్గానే చేసేయండి. 30 minutes చేయాలి రోజుకి. మీరు మార్నింగ్ అయినా చేయండి, ఈవినింగ్ అయినా చేయండి. మీకు ఈ ఎక్సర్సైజ్తో పాటు ఇంకా బెనిఫిట్ అయ్యేది ఏంటి అంటే యోగాలో పడుకొని చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి, కూర్చొని చేసే ఉంటాయి, బోర్లా తిరిగి చేసే ఉంటాయి, నుంచొని చేసే ఆసనాస్ ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది. ప్రాణాయామంలో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. నేను ఇందాక బ్రీతింగ్ ప్యాటర్న్ కంట్రోల్ చేయండి అని చెప్పాను, స్లో బ్రీతింగ్ గురించి చెప్పాను. అలానే ఇంకా చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి. మీకు నాడి శుద్ధి ప్రాణాయామం ఉంటుంది, భ్రామరి ఉంటుంది, మీకు శీతలి ప్రాణాయామం ఉంటుంది, శీత్కారి ఉంటుంది, సదంతా ఉంటుంది, ఉజ్జయి ప్రాణాయామం ఉంటుంది. ఇలా చాలా రకాల ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి. మీకు రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా యోగాలో ఉంటాయి. ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్ ఉంటుంది, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ ఉంటుంది, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ ఉంటుంది, లేదా యోగా నిద్ర ఉంటుంది. ఇలా రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా యోగాలో చాలా ఉంటాయి. కాబట్టి మీరు యోగా ఎవరైనా క్వాలిఫైడ్ యోగా నేచురోపతి డాక్టర్ కండక్ట్ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వండి. కానీ యోగా క్లాసులు మీరు చేయకూడనివి కూడా ఉంటాయి. మీకు ఒక హై బీపీ ఉంటే కొన్ని కాంట్రా ఇండికేషన్స్ కూడా ఉంటాయి. మీరు యోగా క్లాస్లో కపాల్భాతి చేయకూడదు, భస్త్రికా చేయకూడదు. ఇలా హై ఇంటెన్సిటీ ఉన్నవి, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇలా కాంట్రా ఇండికేషన్స్ కొన్ని డిసీజెస్కి ఉంటాయి. మీరు ఒకవేళ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర
యోగా క్లాసులు జాయిన్ అయితే వాళ్ళకి ఈ కౌంటర్ ఇండికేషన్స్ అన్ని తెలుస్తాయి. ఏ డిసీజ్ కండిషన్ లో ఏ స్పెసిఫిక్ టెక్నిక్ ఇవ్వాలి, ఏ స్పెసిఫిక్ యోగా టెక్నిక్ ఇవ్వాలి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అలా క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర జాయిన్ అవ్వండి, మీకు రిస్క్ ఉండదు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను. అందరికీ తెలిసినవి హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. ఒకటి ఏంటంటే, మన బోన్ హెల్త్ కోసం, మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం మినరల్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి? మీరు చాట్ బాక్స్ లో ఆన్సర్ ఇవ్వచ్చు. అదేంటిది? ఏమని ఆన్సర్ ఇస్తున్నారు? కాల్షియం. కాల్షియం. మీరు కాల్షియం అని చెప్తే కరెక్టే. తర్వాత ఇంకోటి, ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బ్లడ్ లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఎవరికైనా పీరియడ్స్ అవుతున్నాయి, వాళ్ళు ఏం మినరల్ రిచ్ ఫుడ్ తీసుకుంటే బ్లడ్ లో హిమోగ్లోబిన్ పెరుగుతుంది? ఏం తీసుకుంటే పెరుగుతుంది? కామెంట్ చేయండి. ఏం తీసుకోవాలి వాళ్ళు? ఐరన్ తీసుకోవాలి, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. కరెక్టే చెప్పారు. అయితే ఇలానే మన హార్ట్కి ఏమన్నా ఉందా? ఇది తీసుకుంటే మన హార్ట్ హెల్త్ కి మంచిది, ఈ ఫుడ్ హార్ట్ కి మంచిది, అలా స్పెసిఫిక్ గా ఏమన్నా ఉందా? ఉంది. అదేంటి అంటే దాన్ని కోఎన్జైమ్ Q10 అంటారు. ఈ కోఎన్జైమ్ Q10 ఎందులో ఉంటుంది? సిస్మే సీడ్స్ లో ఉంటుంది, నువ్వుల్లో ఉంటుంది. ఈ నువ్వుల్ని మీరు డైరెక్ట్ గా, మీరు మార్నింగ్ జ్యూస్ తాగుతున్నారు, దానికి ఒక 5 నిమిషాలు ముందు కానీ తర్వాత కానీ ఒక 2 స్పూన్స్ డైరెక్ట్ గా తీసుకొని నవలేసేయచ్చు. ఇలా వద్దు అనుకుంటే మీరు నువ్వులు పౌడర్ చేసుకొని ఆ జ్యూస్ లోనే 1 లేదా 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇది లేదు అనుకుంటే నువ్వుల పౌడర్ ని కూరల పౌడర్ లాగా చేసుకుని కర్రీస్ లో వేసుకోవచ్చు. కానీ కర్రీస్ లో వేసుకునేది లాస్ట్ ఆప్షన్ పెట్టండి, ఎందుకంటే వేడి చేస్తే మంచిది కాదు. జ్యూసెస్ లో వేసుకుంటానికి, డైరెక్ట్ గా తినేటానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కూరల పౌడర్ లాగా కూడా చేసుకుని వేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా తినడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్. కోఎన్జైమ్ Q10 నువ్వులు కాకుండా ఇంకా దేంట్లో ఉంటుంది? పిస్తా పప్పులో ఉంటుంది, పిస్తాలో ఉంటుంది. పిస్తా మీరు ఏం చేయొచ్చు, ఒక 4-5 పిస్తా పప్పు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్ లాగా తినేసేయచ్చు. ఈ పిస్తా పప్పు కానీ మీరు తింటున్నారు అంటే సాల్టెడ్ తినకండి, సాల్టెడ్ ఫ్రైడ్ అవి తీసుకోకండి. పిస్తా పప్పు మీరు డైరెక్ట్ గా నాన్ సాల్టెడ్ ఉంటుందా, డైరెక్ట్ పిస్తా పప్పు తినండి. సాల్టెడ్ వద్దు, సాల్టెడ్ తింటే మళ్ళీ బీపీ పెరుగుతుంది, ఎందుకంటే అందులో సోడియం ఉంటుంది. మీరు సాల్టెడ్ కాకుండా నార్మల్ పిస్తా పప్పు తినండి, మీకు కోఎన్జైమ్ Q10 వస్తుంది. పిస్తా పప్పు కాకుండా కోఎన్జైమ్ Q10 ఇంకా దేంట్లో ఉంటుంది? శనక్కాయల్లో ఉంటుంది. శనక్కాయలు మీరు ఎలా తీసుకోవచ్చు? వేయించినవి తీసుకోకండి, వేడి చేసినవి తీసుకోకండి. గుగ్గిళ్ళు పర్లేదు, నీళ్ళలో బాయిల్ చేసినవి గుగ్గిళ్ళు పర్లేదు, కానీ ఆ గుగ్గిళ్ళు చేసేటప్పుడు ఆ వాటర్లో మళ్ళీ ఉప్పు వేయకండి, అందులో మళ్ళీ సోడియం పెరుగుతుంది. కాబట్టి గుగ్గిళ్ళు పర్లేదు సాల్ట్ లేకుండా. దానికన్నా ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మీరు పడుకునే ముందు వాటిని ఒలిచేసి నీళ్ళలో నానబెట్టండి. పొద్దున కల్లా లైట్ గా మొలకొచ్చి ఉంటుంది, అవి తీసుకోండి. నానబెట్టిన శనక్కాయలు తీసుకోండి, నానబెట్టినవి అన్నిటికన్నా మంచివి. దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ కోఎన్జైమ్ Q10 మీకు వచ్చేస్తుంది. ఏ వాటిల్లో? మీరు నానబెట్టిన శనక్కాయల్లో, పిస్తా పప్పులో సాల్టెడ్ కాదు, ఇంకా దేంట్లో? నువ్వుల్లో. ఈ మూడిట్లో కోఎన్జైమ్ Q10 ఉంటుంది, అది హార్ట్ కి మంచిది. ఈ కోఎన్జైమ్ Q10 మన హార్ట్ కి ఎందుకు మంచిదని చెప్తున్నానంటే, మన హార్ట్ ఎప్పుడు పంపింగ్ లో ఉంటుంది, అంటే ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటుంది. అది కాంట్రాక్షన్స్ కి ఏం కావాలి? దానికి ఎనర్జీ కావాలి. హార్ట్ లో మజిల్ సెల్స్ కి ఎనర్జీ కావాలి. ఆ మజిల్ సెల్స్ కి ఎనర్జీ ఎవరు ఇస్తారు? హార్ట్ మజిల్ సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియా ఈ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ మైటోకాండ్రియా ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలంటే హార్ట్ మజిల్ లో ఉన్న మైటోకాండ్రియాకి ఈ కోఎన్జైమ్ Q10 అన్న కెమికల్ కావాలి. ఈ కోఎన్జైమ్ Q10 ఇందాక నేను 3 ఫుడ్స్ చెప్పాను కదా, అందులో ఉంటుంది. ఆ కోఎన్జైమ్ Q10 హెల్తీ అమౌంట్స్ లో మన బాడీలో ఉంటే హార్ట్ మజిల్ లో ప్రాపర్ గా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, హార్ట్ మంచి కండిషన్ లో ఉంటుంది. కాబట్టి హార్ట్ కి కోఎన్జైమ్ Q10 మంచిది. ఆ ఫుడ్స్ మీరు రెగ్యులర్ గా తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు చెప్పండి, హార్ట్ అటాక్ కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? క్యాన్సర్ కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? క్యాన్సర్ రాకుండా చూసుకుంటాం, క్యాన్సర్ కి బెస్ట్ ట్రీట్మెంట్. హార్ట్ అటాక్ రాకుండానే చూసుకుంటాం, హార్ట్ అటాక్ కి బెస్ట్ ట్రీట్మెంట్. క్యాన్సర్ వచ్చాక ఇప్పుడేం చేయాలి, హార్ట్ అటాక్ వచ్చాక ఇప్పుడేం చేయాలి? అది కాదు, అసలు హార్ట్ అటాక్ రాకుండానే చూసుకోవాలి, క్యాన్సర్ రాకుండానే చూసుకోవాలి. ప్రివెన్షన్ అనేది బెస్ట్ అవుతుంది. ఆ డిసీజ్ వచ్చాక అప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అని ఎతకటం కన్నా ఆ డిసీజ్ రాకుండా చూసుకుంటాం, ఆ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటాం, అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్. కానీ అందరికీ సిచ్యువేషన్ అలా ఉండదు. కొంతమంది బ్లడ్ వెజల్స్ లో ఆల్రెడీ అథెరోస్క్లెరోసిస్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, అంటే నేను ఇందాక ప్లేక్స్ అని చెప్పాను, అలాంటి ప్లేక్స్ ఆల్రెడీ తయారై ఉంటాయి. కొంతమందికి ఆల్రెడీ హార్ట్ బ్లడ్ వెజల్స్ లో బ్లాక్స్ ఆల్రెడీ ఏర్పడి ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు వాళ్ళ హార్ట్ బ్లడ్ వెజల్ లో బ్లాక్స్ కరిగించుకోవాలంటే, లేదా వాళ్ళ బ్లడ్ వెజల్ లో అథెరోస్క్లెరోసిస్ తగ్గించుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలి అంటే, వైటమిన్ K ఉంటుంది. వైటమిన్ K అంటే జస్ట్ ఒకటే కాదు, దాని కింద ఇంకా సబ్ కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో వైటమిన్ K2 అనే వైటమిన్ ని వీళ్ళు తీసుకోవాలి. ఈ వైటమిన్ K2 ఎందుకు తీసుకోవాలి అంటే, ఈ వైటమిన్ K2 మన బాడీలో ఏం చేస్తుందో తెలుసా? మన బాడీలో ఎక్కడైనా కాల్షియం ఉండనివ్వండి,
బ్లడ్ లో కానీ ఇంకెక్కడైనా ఫ్రీగా ఎక్కడైనా కాల్షియం ఉందనుకోండి, దాన్ని మొత్తాన్ని పట్టుకొని వచ్చేసి మన బోన్స్ లో కలిపేస్తుంది. అంటే నేను ఇందాక ఆ బ్లాక్ తయారైంది అని చెప్పాను, అక్కడ ప్లేక్స్ తయారైంది అని చెప్పాను. అవి ఏంటివి? ఎక్సెస్ కొలెస్ట్రాల్, ఈ వైట్ బ్లడ్ సెల్స్ వెళ్ళిపోయినాయి, మరియు కాల్షియం డిపాజిట్స్. దాంతోనే ఈ ప్లేక్ తయారవుతుంది. ఈ వైటమిన్ K2 ఆ ప్లేక్ దగ్గరికి వెళ్ళి, బ్లడ్ వెజిల్ లో ఉన్న ప్లేక్ దగ్గరికి వెళ్ళి అన్నిటిని కరిగిచ్చేస్తుంది, తీసుకొచ్చి కలిపేస్తుంది. అప్పుడు మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. దీనికి 2 లాభాలు ఉన్నాయి. ఒకటేమో అక్కడ బ్లడ్ వెజిల్ లో ఉన్న బ్లాకేజెస్ అవన్నీ కరిగిపోతున్నాయి, ప్లస్ దాంట్లో ఉన్న కాల్షియం అంతా తీసుకొచ్చి మన బోన్స్ కలుపుతుంటే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఈ వైటమిన్ K2 ఆస్టియోపోరోసిస్ అని విన్నారా? మెనోపాజ్ అయిపోయిన వాళ్ళకి కానీ, కాల్షియం వాళ్ళకి కానీ బోన్స్ అనేది చాలా వీక్ అయిపోతాయి. ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలినా బోన్ ఫ్రాక్చర్ అవుతుందా అన్నట్టు. అలాంటి వాళ్ళు కూడా ఈ వైటమిన్ K2 తీసుకోవచ్చు. ఈ వైటమిన్ K2 ఎందులో ఉంటుంది? వెజిటబుల్స్ లో ఉంటుందా, లేదా ఫ్రూట్స్ తింటే వస్తుందా, లేదా మనకి ఏమైనా సీడ్స్ కానీ నట్స్ కానీ ఇవి తీసుకుంటే మనకి వైటమిన్ K2 వస్తుందా? వీటిల్లో ఉండదు వైటమిన్ K2. ఇప్పుడు దాకా నేను చాలా వరకు ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ చెప్పాను. ఇలాంటి సోర్సెస్ నుంచి వైటమిన్ K2 రాదు. ఈ వైటమిన్ K2ని ఎవరు తయారు చేస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాక్టీరియా తయారు చేస్తుంది. మీరు పాజిటివ్ బ్యాక్టీరియా క్లాస్ ఆల్రెడీ విన్నారు. అందులో పాజిటివ్ బ్యాక్టీరియా మన బాడీ లోపలికి పంపటం ఎంత ఇంపార్టెంటో కూడా మీరు విన్నారు. అలాంటి ఒక పాజిటివ్ బ్యాక్టీరియా, మనకి హెల్త్ కి బెనిఫిట్ చేసే బ్యాక్టీరియా ఈ వైటమిన్ K2 తయారు చేస్తుంది. ఈ వైటమిన్ K2ని స్పెసిఫిక్ గా ఏ బ్యాక్టీరియా తయారు చేస్తాయి అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటారా, ఆ కేటగిరీలో ఉన్న బ్యాక్టీరియా, ఆ కేటగిరీ కిందకు వస్తున్న బ్యాక్టీరియాని ఈ వైటమిన్ K2ని తయారు చేస్తాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయి? చాలా రిచెస్ట్ సోర్సెస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ చెప్తాను. కానీ మనకి ప్రతి ఒక్క రోజు అవైలబుల్ గా ఉండేది కాబట్టి ఫస్ట్ అది చెప్తాను. అదేంటి అంటే పులిసిన పెరుగు. మీరు పెరుగు నార్మల్ గా ఉంటుంది, ఇంకా టైం అయితే పులుస్తుంది, అంటే పాడైపోవట్లేదు, లైట్ గా పులుస్తుంది. మీరు ఎప్పుడైనా తిన్నప్పుడు ఆ పెరుగు కాస్త పుల్లగా ఉంది, ఆ పుల్లగా ఉంది అంటే ఏంటి అంటే ఆ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అక్కడికి వెళ్ళి వాటి పని అవి చేసి లాక్టిక్ యాసిడ్ ని రిలీజ్ చేసి, ఆ లాక్టిక్ యాసిడ్ తో పాటు వైటమిన్ K2 లాంటి చాలా ఇంపార్టెంట్ వైటమిన్స్ ని కూడా అక్కడ రిలీజ్ చేస్తాయి. ఈ వైటమిన్ తోనే పాటు ఇంకా చాలా రకాల ఎంజైమ్స్ కూడా అక్కడ ఉంటే మనకి బెనిఫిషియల్. కాబట్టి మీరు పులిసిన పెరుగు తీసుకోవాలి. ఇది రిచెస్ట్ సోర్స్ కాదు, ఇంకా రిచెస్ట్ సోర్సెస్ ఉన్నాయి, కానీ నేను ముందు చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క రోజు మన డైనింగ్ టేబుల్ మీద ఈ పెరుగు మనకి అవైలబుల్ ఉంటుంది. మీకు దాంట్లోంచి పాజిటివ్ బ్యాక్టీరియా మీ బాడీ లోపలికి వెళ్తుంది, వైటమిన్ K2 మీ బాడీ లోపలికి వెళ్తుంది. వైటమిన్ K2కి ఇంకా రిచెస్ట్ సోర్సెస్ ఉన్నాయి. మన హార్ట్, బ్లడ్ వెజల్స్ లో ఏమైనా బ్లాక్స్ ఉంటే వాటిని కరిగించుకోవడానికి ఇంకా రిచెస్ట్ సోర్స్ అయితే ఇంకా బెటర్ అవుతుంది. మనం ఇక్కడ ఎలా అయితే పెరుగును ఫర్మెంటెడ్ ఫుడ్ లాగా తింటున్నామో, మన దేశంలోనే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, మణిపూర్ కానీ ఆ 7 సిస్టర్ స్టేట్స్, అక్కడ వాళ్ళకి కూడా కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉన్నాయి. అందులో వైటమిన్ K2కి యూజ్ అయ్యేది ఏంటి అంటే కిమిచి. ఈ కిమిచి అన్న వర్డ్ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కానీ, చైనాలో కానీ, అవతల ఇండోనేషియా కానీ, జపాన్ లో కానీ, ఇలా ఏషియన్ కంట్రీస్ లో వాడతారు. ఇదే ఫుడ్ కి మీరు ఒకవేళ అమెరికా వెళ్ళారనుకోండి, ఇలా అమెరికన్ కంట్రీస్ లో దీన్ని సవర్ క్రౌట్ అంటారు. ఈ కిమిచి అన్న, సవర్ క్రౌట్ అన్న ఇది ఏంటి అంటే మన క్యాబేజే, మన మార్కెట్ లో వెళ్తే దొరికే క్యాబేజే, కానీ ఇదేంటి అంటే ఫర్మెంటెడ్ క్యాబేజ్. క్యాబేజ్ ని వీళ్ళు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి క్రష్ చేసి ఒక గ్లాస్ జార్ లో పెట్టేస్తారు. ఒక 1 వీక్ అంతే ఉంచుతారు. 1 వీక్ తర్వాత ఇదంతా లైట్ గా ఫర్మెంట్ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఫర్మెంట్ అయిపోయింది, పాడైపోయింది కాదు. పెరుగు ఫర్మెంట్ అయింది, పాడైపోయిందా? కాదు కదా. అలానే రైట్ రెసిపీ వాడితే దీన్ని కూడా, ఈ క్యాబేజ్ కూడా కాస్త తినడానికి చాలా టేస్ట్ గా ఉండేటట్టే ఫర్మెంట్ చేయొచ్చు. ఇలా ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ తినడం కూడా చాలా కల్చర్స్ లో ఉంది. మన దగ్గర పెరుగు మాత్రమే ఉంది, కానీ మిగతా కల్చర్స్ లో వాళ్ళందరూ ఇలాంటి వెజిటబుల్స్ ఫర్మెంట్ చేసి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. ఈ బెనిఫిట్స్ మనకు కూడా కావాలి కాబట్టి ఇలాంటి ఫర్మెంటెడ్ క్యాబేజ్ కూడా మన దగ్గర మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇందులో ఏముంటుంది అంటే చాలా ఎక్కువ వైటమిన్ K2 ఉంటుంది. ఈ వైటమిన్ K2 హార్ట్, బ్లడ్ వెసల్ లో బ్లాక్స్ ని కరిగడానికి యూజ్ అవుతుంది. దీనికన్నా ఇంకా రిచెస్ట్ సోర్స్ ఉంది. ఆ అన్నిటికన్నా రిచెస్ట్ సోర్స్ ఏంటి అంటే నాటో. నాటో అనేది జపాన్ లో చాలా ఫేమస్, ఇండోనేషియన్ కంట్రీస్ లో ఫేమస్, మన దగ్గర లేదు. ఈ నాటో అంటే ఫర్మెంటెడ్ సోయాబీన్స్. ఇది కూడా ఫర్మెంటెడ్. ఇది ఫర్మెంటెడ్ క్యాబేజ్ అయితే ఇప్పుడు చెప్పే నాటో ఫర్మెంటెడ్ సోయాబీన్స్. ఈ రోజు నేను ఇచ్చే యాక్టివిటీ అంటే మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కానీ రేపు కానీ నేను మీకు నేమ్స్ ఇచ్చాను కదా, ఒక దాని పేరు కిమిచి లేదా సవర్ క్రౌట్.
ఇంకో దాని పేరు అన్నిటికన్నా రిచెస్ట్ సోర్స్ వైటమిన్ K2కి నాటు. ఇదేంటిది? ఫర్మెంటెడ్ సోయాబీన్స్. ఈ రెండిటికి రెసిపీస్ మీరు సెర్చ్ చేయండి ఇంటర్నెట్లో. ఈరోజు కానీ రేపు కానీ మీరు ఈ రెండిటికి రెసిపీస్ సెర్చ్ చేయండి. ఇది నేను మీకు ఇస్తున్న యాక్టివిటీ. ఇందులో వైటమిన్ K2 చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు తిన్నట్లయితే ఈ వైటమిన్ K2 వల్ల మీకు ఆల్రెడీ బ్లాక్స్ ఉన్నా అవి కరుగుతాయి. ఒకవేళ మీకు బ్లాక్స్ లేవు, వచ్చేది కూడా ప్రివెంట్ అయిపోతుంది. మీకు ఇది ఈ వైటమిన్ K2 ఆస్టియోపోరోసిస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కాల్షియంని బోన్స్ లోకి తీసుకెళ్లి ఉంచుతుంది. కాబట్టి మీరు ఈ పని చేయండి రోజు. ఈ క్లాస్ లో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నేను ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటానికి వీలుగా ప్రెజెంట్ చేస్తున్నాను. నేను ఈ క్లాస్ లో ఏవైతే హైపర్ టెన్షన్ తగ్గడానికి, హై బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి వెళ్ళిపోతాయి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చాట్ లో ఉన్నాయి. కావాలని అనుకునే వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సరే, నేను ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తున్నాను. ఇది నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తగ్గించుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ విషయాలు ఈ చాట్ లో ఉన్నాయి. దీన్ని కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సరే, దీని తర్వాత నేను హై కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి, ఎవరికైనా ఒబెసిటీ ఉంది లేదా ఫ్యాటీ లివర్ ఉంది లేదా బ్లడ్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది, ఇలా కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవాలని చెప్పాను. ఆ విషయాలు ఇందులో ఉన్నాయి. మీరు దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీలో ఎవరికైనా అనిపించవచ్చు, 3 చార్ట్స్ ఇచ్చారు, 3 చార్ట్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇవన్నీ చేయాలా అని. మీరేం చేయండి అంటే, ఒకవేళ మీకు హైపర్ టెన్షన్ ఉందనుకోండి, మీరు హై బీపీ ఉన్న చార్ట్ మీదే ఫస్ట్ ఫోకస్ చేయండి. మీకు ఒకవేళ డయాబెటీస్ ఉందనుకోండి, లేదా ప్రీ డయాబెటీస్ ఉందనుకోండి, లేదా మీరు డయాబెటీస్ ని ప్రివెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ చార్ట్ ఉంది కదా, దాని మీదే ఫోకస్ చేయండి ముందు. మీరు ఒకవేళ ఒబెసిటీ ఉంది, మీరు కొలెస్ట్రాల్ తగ్గించుకుందాం అనుకుంటున్నారు, మీరు హై కొలెస్ట్రాల్ చార్ట్ ఉంది కదా, దాని మీద ఫోకస్ చేయండి. మీకున్న ఇష్యూకి రిలేటెడ్ చార్ట్ ఏది ఉందో దాన్ని చూసి దాని మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీకు ఈ హైపర్ టెన్షన్ లేదు, ఈ డయాబెటీస్ లేదు, ఎక్సెస్ కొలెస్ట్రాల్ కూడా లేదు, దీనికి అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ కాస్త హెల్తీ లైఫ్ స్టైల్లోనే ఉన్నారు. మీరు ఆల్రెడీ హెల్తీ ప్రాక్టీసెస్ ఆల్రెడీ కొన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీరేం చేయండి అంటే, ఈ 3 చార్ట్స్ ముందు పెట్టుకొని వీటిల్లో ఏవైతే మీరు పాటించట్లేదో అవి చూడండి. మీరు ఆల్రెడీ కొన్ని చేస్తున్నారు, ఆ చేసేవి కాకుండా మీరు కొత్త ఏవో ఉంటాయి. మీరు అవిసె గింజలు తినట్లేదు అనుకోండి, ఇది కొత్తది ఉంది, అది అడాప్ట్ చేసుకుందాం. లేకపోతే ఇక్కడ కిమ్మిచి అని చెప్పాను, లేకపోతే వైటమిన్ K2కి మిగతా సోర్సెస్ చెప్పాను. వైటమిన్ K2కి అంతకుముందు సోర్సెస్ ఏమి మీ డైట్లో లేవు, కాబట్టి అది తీసుకోండి. లేదా నేను ఇంకొక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పాను, అది మీరు అంతకుముందు చేయట్లేదు అనుకోండి, ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు చేసుకోండి. ఒక రోజు ఒకటి చేసుకోండి, కొన్ని రోజుల తర్వాత ఇది అడాప్ట్ చేసుకోండి. ఇంకో 2-3 డేస్ తర్వాత ఇది కొత్తది ఉంది, ఇది తీసుకుందాం అని అలా అడాప్ట్, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రోజు అలా అడాప్ట్ చేసుకుంటూ రండి. అన్నిటినీ ఒకే రోజు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రండి. కాస్త టైం తీసుకొని అన్నిటినీ నెమ్మదిగా మీ లైఫ్లోకి వచ్చేటట్టు చేసుకోండి. ఈ న్యూట్రియంట్స్ అన్ని మీ బాడీకి చాలా అవసరమైనవి. మీరు కొన్నాళ్ళ తర్వాత ఎఫెక్ట్లెస్ కానీ ఈ న్యూట్రియంట్స్ అన్నిటిని మీకు తెలియకుండానే రోజు నార్మల్ ఫుడ్, ఇప్పుడైతే అన్నం ఎలా తింటున్నారో అంత ఈజీగానే రోజు ఇవన్నీ మీరు తీసేసుకుంటారు. ఈ రోజు క్లాస్ లో మీ హార్ట్ ని మీరు హెల్తీగా ఉంచుకుంటానికి కొన్న కొత్త విషయాలు మీకు అందజేస్తానని కోరుకుంటున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ లో కలుద్దాము. అందరికీ నమస్కారం. విన్నారు కదా ఫ్రెండ్స్. సో హార్ట్ అటాక్ రాకుండా చూస్తుంటానికి మీరు ప్రయత్నించండి. వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా డాక్టర్ సిద్ధార్థ్ క్లియర్ గా చెప్పారు. సో మీరందరూ అవన్నీ పాటించాలని ఆశిస్తూ ఈరోజు సెలవు తీసుకుంటాం. రేపు మళ్ళీ 7:25 కలుద్దాం. థ్యాంక్ యూ.